కింద స్టాప్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. Glory to the God. ఈ ఉదయకాలంలో తండ్రి అయిన దేవుని ఆరాధించడానికి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు చక్కటి పాటల చేత మరి పాడుతూ దేవదేవుని కీర్తించినటువంటి మీ అందరికీ కూడా మరొక మారు యేసుక్రీస్తు నామంలో వందనాలు. ప్రియులారా, ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే, ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులు వారు చేస్తున్నటువంటి ఒక ఆచారం ఏంటో చెప్పండి. ప్రస్తుత పరిస్థితులు ఏంటది? ఎస్, లెంట్ డేస్ అని చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఉపవాస దినాలు లేదా శ్రమల దినాలు అని చెప్పేసి అంటున్నారు. వాస్తవంగా ఈ లెంట్ డేస్ చేయమని గ్రంథం ఏమైనా మనతో మాట్లాడిందా? దాని పూర్వపరాలేంటి అనేటువంటి ఈరోజు ఆలోచించాక టాపిక్ ఏంటంటే లెంట్ డేస్ క్రైస్తవులు పాటించవచ్చా అనేటువంటి టైటిల్. పిల్లరా, ఈ ఉపవాసము అనేటువంటి దాన్ని మనం గమనిస్తున్నప్పుడు గ్రంథంలో ఏ సందర్భాల్లో ఉపవాసం చేశారు? కష్టకాలంలో చేశారు. ధర్మశాస్త్రాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఉపవాసం ప్రార్థన చేశారు. యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఉపవాసం ఉండి దేవుని అడిగి చేసినట్టుంది. ఇంకా చనిపోయినప్పుడు, పిల్లలు చనిపోయినప్పుడు వాళ్ళని బ్రతికించడం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించిన సందర్భాలు ఉన్నాయి. పోయిన వారంలో రక్షిత్ చెప్పాడు, నినేవే పట్టణము నాశనం కాపోయే ముందు బూడిదలో కూర్చొని రాజు మొదలుకొని ప్రజలందరూ కూడా 40 రోజులు ఉపవాసం పాటించి ప్రార్థన చేశారు కదా. అంటే ఈ ఉపవాసం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు మాత్రమే జరిగించినట్టుగా చూస్తున్నాం. అంతెందుకు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఉపవాసం చేశారు. అవునా కాదు? ఎన్ని రోజులు చేశారు ఆయన? 40 రోజులు అనేటువంటి మనకి బైబిల్ చెప్పేటువంటి సత్యం. అది ఈరోజు ఏం తెలియచేయాలనుకుంటారంటే, ఈనాడు మనము లెంట్ డేస్ని పాటించవచ్చా? అసలు లెంట్ అంటే ఏంటి? లెంట్ యొక్క అర్థం ఏంటంటే ఉపవాస కాలం అని లేదా పశ్చాత్తాప కాలం అని అర్థం. లెంట్ అనే మాటకు ఉపవాస కాలము లేదా పశ్చాత్తాప కాలం అని అర్థం. లెంట్ అనేది ఈస్టర్ ఉంది కదా, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం అనేటువంటి రోజు ఉంది కదా, ఈస్టర్కు ముందు 40 రోజులు చేసేటువంటి కాలం లెంట్ అనేటువంటి. ఈస్టర్ వస్తుంది కదా, ఏప్రిల్ వస్తుంది, యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడు అని చెప్పేసి చేస్తూ ఉంటారు. దానికి 40 రోజుల ముందు కాలము అని చెప్పబడుతుంది. ఈ కాలంలో కొంతమంది ఏం చేస్తారంటే, క్రైస్తవులైన వారు ఉపవాసం ఉంటారు, ప్రార్థన చేస్తారు, పశ్చాత్తాపంతో దేవుడు అడుగుతూ ఉంటారు. కనుక ఉదాహరణకు మనము ఈ లెంట్ కాలము అనేటువంటి దాన్ని యాష్ వెడ్నెస్డేతో ప్రారంభమైంది. యాష్ వెడ్నెస్డే, యాష్ బుధవారం అంటారు. యాష్ అంటే ఏంటబ్బా? బూడిద బుధవారంతో మొదలవుతుంది. అవునా? యాష్ అంటే ఇంగ్లీష్లో యాష్ అంటారు. బూడిద బుధవారంతో ప్రారంభమయ్యి ఈస్టర్ వరకు కొనసాగుతుంది. మొత్తం 40 రోజులు. ఇందులో ఆదివారాలు లెక్క పెట్టరు. ఇంకో మాట ఏంటంటే బసవ బుధవారం అంటారు. బూడిద బుధవారం అనొచ్చు, బసవ బుధవారం. దాని నుంచి ప్రారంభమై
ఈస్టర్కి మధ్యలో ఆదివారాలు తీసివేసి 40 రోజులు ఉపవాసం ఉంటారు. ఈ రోజుల్లో వాళ్ళు చేసేటువంటి ఆచారాలు మీకు తెలుసు. మన మధ్య రామనగర గృహంలో గృహకూలి పెట్టారు. పెడితే అక్కడికి మా పెద్దక్కయ్య గారు, మా సొంత రక్త సంబంధి పెద్దక్కయ్య వాళ్ళు వచ్చారు. వాళ్ళు రోమన్ కేథలిక్ అనేటువంటి సంఘానికి వెళ్తారు. రోమన్ కేథలిక్ అనేటువంటి సంఘానికి వెళ్తే వారు ఈ యొక్క లెంట్ డేస్ని పాటిస్తారు. వాళ్ళ ఆచారం ఏంటంటే, ఇది ఆచారంగా చేసే పని. ఆచారం ఏంటంటే నీసు తినరు. నీసు అంటే మటన్ కానీ చికెన్ కానీ 40 రోజులు చాలా ఇష్టంగా ఉంటారు. ఆ రోజు మా అక్కయ్య చెప్పిందరే బాబు, మా తమ్ముడేమో మటన్ చికెన్ అన్నీ గాంబింగ్ చేస్తుంటే మేము తినవునా బాబు, పప్పు అనేది తింటాము, కాయగూరలు మంచిదే. వాళ్ళ గౌరవించి మా ఊరు చేశారు. అంటే ఇది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టు. కొన్ని రోమన్ కేథలిక్లో ఉన్నటువంటి వారు కానీ, లేకపోతే మరికొంతమంది వాళ్ళు ఏమంటారంటే వాళ్ళని ప్రొటెస్టెంట్లు అనేటువంటి వారు కొంతమంది, అంటే ఆర్సిఎం యొక్క సిద్ధాంతాలకి వ్యతిరేకంగా బోనిఫేస్ II అనేటువంటి వాడేమో రోమ్ నగరంలో కేథలిక్ సంఘాన్ని 606 సంవత్సరం నుంచి ప్రారంభించబడింది. ఇది తెలుసా చరిత్ర? 606 సంవత్సరం ముందున్నటువంటి సంఘం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసి, యేసుక్రీస్తు వారు రక్తం ఇచ్చి, యేసుక్రీస్తు వారు అట్టి సంఘాన్ని ప్రారంభించడానికి చాలా మంది ప్రవక్తలు ప్రవచించినటువంటి సంఘము పరిశుద్ధాత్మ దేవుడు రోమిలాజ పత్రిక 16:16 ద్వారా రివీల్ చేశారు. ఏ సంఘం అది? క్రీస్తు సంఘము అనేటువంటి. అంటే ఆదిమ సంఘం అని దీని పేరు. క్రీస్తు సంఘానికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే, ఆదిమ సంఘం అని, లేకపోతే జ్యేష్ఠుల సంఘమని, లేకపోతే దేవుని సంఘమని, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు పెట్టిన పేరు క్రీస్తు సంఘం. ఇది క్రీస్తు శకము 33వ సంవత్సరంలో యేసుక్రీస్తు వారి చేత ప్రారంభించబడింది. మనకు తెలిసి ఈ చరిత్ర. ఎక్కడ ప్రారంభించబడింది? యెరూషలేములో. దానికి ఏమైనా లేఖనం ఉందా అంటే ఉంది. యెషయా గ్రంథం 2:2 మనం చూసినప్పుడు, అంచె దినములలో పర్వతముల మీద పర్వత శిఖరమున ప్రవాహం వచ్చినట్లు జనులు అందులోని ప్రవేశిస్తారు. యెరూషలేములో నుండి దేవుని వాక్కు బయలు వెళ్తుంది అనేటువంటి ప్రవచనము యేసుక్రీస్తు వారు భూమి మీద ఆ దేవుని రాజ్యం అన్నటువంటి క్రీస్తు సంఘము ప్రారంభించబడటానికి ముందు సుమారుగా 700 సంవత్సరాలప్పుడు ప్రవచించబడ్డారు. తెలుసా మీకు? మనం చాలా సందర్భాలు చూసాం. ఎక్కడ ప్రారంభించబడాలి ఖచ్చితంగా అంటే, నజరేతులో కాదు, బెత్లెహేములో కాదు. ఎక్కడంట? యెరూషలేములోనే. యేసుక్రీస్తు వారి చేత ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి 40 రోజులు ప్రత్యక్షపరచబడి ఆయన ఆదరణకర్తను పంపిస్తానని వాగ్దానం చేసిన తర్వాత శిష్యులు యెరూషలేములోంచి వెళ్లకుండా ఆ వాగ్దానం కొరకు ఎదురు చూసినటువంటి సందర్భంలో 50వ రోజు వచ్చింది. అంటే క్రీస్తు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత 10వ రోజు, 40+10 50వ రోజు ఒక పండుగ వచ్చింది. ఆ పండుగ ఏమంటారంటే పెంతుకోస్తు పండుగ అంటారు. ఏ పండుగ? పెంతుకోస్తు పండుగ. ఆ పెంతుకోస్తు పండుగ దినాన అపోస్తులైనటువంటి 12 మందికి మరి పరిశుద్ధాత్ముడు వాగ్దానం చేసిన వాగ్దానం రావచ్చింది. నా వల్ల ఇన్ని సంగతులు మీరు ఆ రోజు పరిశుద్ధాత్మ చేత ఆ పరిశుద్ధాత్మలో కుమరించబడి ప్రభు యొక్క సంఘంలో చేర్చబడిన మీరు చేరువచ్చినటువంటి యూదులందరికీ పెంతుకోస్తు పండుగ దినాన సువార్తను ప్రకటిస్తాను అనే విషయాన్ని లేఖనాలు తెలియజేశారు. తెలుసా మీకు? ఒకసారి అపోస్తల కార్యక్రమం దగ్గర రండి. నేను బ్యాక్గ్రౌండ్ చెప్పి దీని గురించి మాట్లాడాలని కోరుతున్నాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 4వ వచన భాగాన్ని చదువుతాము. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన విని నా తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి.
ఎవరితో చెప్తున్నారు ఇక్కడ? ఈ మాటలు ఎవరెవరితో చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్తున్నాడు. అవునా? ఎవరు చెప్తున్నాడు? ఆయన వారిని కలుసుకొని, అంటే 12 మంది శిష్యుల్ని కలుసుకొని, ఇది చనిపోయాడు, అప్పటికే సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, 40 రోజులు ఇగో నేను సజీవుడిగా లేచానని ప్రత్యక్షం వచ్చాడు. మనకు తెలుసు కదా, తోమా అనేవాడు యేసుక్రీస్తు వారి యొక్క చేతి గాయాల్లో వేలు పెట్టి చూసి నమ్మాడు. అక్కడ మాట అన్నాడు యేసుక్రీస్తు వారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన మనము ధన్యులం అన్నాడు కదా. ఇవన్నీ తెలుసు. ఆయన వెళ్ళిపోయే ముందు శిష్యుని పిలిచాడు. 3వ వచనం, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయముల గురించి బోధించుచు అనేక ప్రమాణములు చూపి వారికి తన్ను తానుగా సజీవుగా కనపరుచుకునేది. ఎవరైనా? ఆ తర్వాత 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టిరి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మతో బాప్తిసం. ఈ వాగ్దానం ఎవరికి ఇవ్వబడింది? కేవలము శిష్యులకు మాత్రమే. చాలా మంది ఏమనుకుంటారంటే 120 మంది మేడగదిలో ఉన్నారు, ఆ 120 మంది మీద పరిశుద్ధాత్మ యొక్క కుమరింపు జరిగిందంటారు. తప్పు. ఆ 120 మంది ఎందుకు కూడుకున్నారంటే 12వ అపోస్తులు లెక్కించడానికి ఉన్నారు. మీరు 1వ అధ్యాయం క్షుణ్ణంగా చదివితే అర్థమైంది. 2వ అధ్యాయంలో ఆ పరిశుద్ధాత్మ యొక్క కుమరింపు ఎంతమందికి వచ్చింది అనేటువంటి విషయాన్ని 2వ అధ్యాయం మనము 14వ వచనం చూసినప్పుడు స్పష్టమైపోయింది. 14వ వచనం, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో చెప్పాను. పేతురు ఎంతమందితో లేచి చెప్పారంట? ఆ 11 మందితో. పేతురు ప్లస్ 11, 12 మంది మీద మాత్రమే పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపును గురించినటువంటి వాగ్దానము ఇవ్వబడింది. దాని కొరకు వారు 10 రోజులు యెరూషలేములో నుండి ఎదురు చూశారు. రాని వచ్చింది సమయం. పెంతెకొస్తు దినం వచ్చేసింది. 2వ దినం చూసినప్పుడు పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి, అందరూ అంటే ఇక్కడ 12 మంది అండి, మళ్ళీ 120 మంది అనుకున్నారు. చాలా మంది నేను వెళ్తున్నా కదా ఆయా సంఘాల దగ్గరికి, 120 మంది అనుకుంటున్నారు. కాదు, 2వ అధ్యాయం 14 ప్రకారంగా ఎంతమంది? 12 మంది మాత్రమే. పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని, ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలలు విభాగింపబడినట్లుగా 4 విభాగింపబడిన వారు కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా, ఆ 12 మందిపై ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి వారై వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది అన్య భాషల్లో మాట్లాడతారు. పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు ఎంతమంది కలిగింది? ఏమండి? చదువుకునే లేఖనాలు బట్టి 12 మంది మీదకి పరిశుద్ధాత్ముడు ఎలా వచ్చాడు? వారి మీదకి శక్తి ద్వారా వచ్చాడు. అగ్ని జ్వాలలు విభాగింపబడినట్లుగా విభాగించబడి వారి మీద రాలినప్పుడు వారందరూ ఏం చేశారంట? అన్య భాషల్లో. పరిశుద్ధాత్మ కుమ్మరింపు లేదా పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం అనేది కేవలము 12 మంది శిష్యులకు మాత్రమే ఇవ్వబడినటువంటి నియమం. వారు నీటిలో బాప్తిసం పొందలేదు. ఎలా బాప్తిసం పొందారు? ఎలా బాప్తిసం పొందారు 12 మంది? పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా వారు బాప్తిసం పొందారు. ఆ పెంతెకొస్తు పండుగ దినాన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా దాన్ని స్థాపించిన వ్యక్తి, తన ప్రభు సంఘాన్ని. ఆ తర్వాత 12 మంది పరిశుద్ధాత్మ చేత కుమ్మరింపు చేత అన్య భాషల్లో మాట్లాడే చేత వారు యేసుక్రీస్తు వారి యొక్క సంఘంలో చేర్చబడ్డారు. ఆ తర్వాత అక్కడ చేరువచ్చినటువంటి యూదులందరికీ కూడా ఈ 12 మంది శిష్యులు సువార్తను ప్రకటిస్తున్నారు. వారిలో ముఖ్యంగా పేతురు చెప్తున్నాడు. నేను ఎందుకు ఇంత క్లారిటీగా మీకు ఇస్తున్నానంటే, పేతురుతో యేసుక్రీస్తు వారు వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో
ఎప్పుడైతే పేతురు నీవు సజీవులకు దేవుని కుమారుని క్రీస్తుని నమ్ముతూ ఉన్నానని చెప్పాడో అప్పుడు యేసుక్రీస్తు వారు పేతురుతో వాగ్దానం చేశాడు. ఏమని? ఆహా, ఇంకా ముందురా. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుకును, పాతాళలోక ద్వారము దీని ఎదుట క్రీస్తు ప్రభు కట్టేటువంటి సంఘం ఎదుట పాతాళలోక ద్వారము నిలవంట. అంటే ఆ సంఘం ఎంత గొప్పది, చాలా ప్రాముఖ్యం. అయితే నా పాయింట్ ఏంటంటే ఆ తర్వాత 19 వచ్చింది చదవండి ఒకసారి. నేను ఎవరికి మైక్ ఇచ్చాను, మర్చిపోయాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చిందంటే ఎవరికి ఇస్తాడు? అక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు? పేతురుతో మాట్లాడుతున్నాడు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు నీవు భూలోకమందు దేన్ని బంధింతువో అది పరలోకమందు బంధించబడును. నీవు భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందు విప్పబడును. మీకు అర్థమైందా? పరలోకపు రాజ్యం యొక్క తాళం చెవి ఇస్తానన్నారు. ఏంటి ఆ రాజ్యం తాళం చెవి? మరొకసారి 19 వచ్చాం. పని పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు పేతురుతో అంటాడు. పరలోక రాజ్యం యొక్క తాళం చెవులు. స్మాల్ కీ ఓపెన్ ద బిగ్ డోర్ అని చదువుతాం ఇంగ్లీష్లో సామెత. ఒక చిన్న తాళము అంత పెద్ద తాళాన్ని తీస్తుంది. ఇక్కడ ఆ తాళం చెవి ఏంటయ్యా అంటే దేవుని వాక్యము. ఆ తాళం చెవి ఏంటంటే పరలోక రాజ్యం యొక్క తాళం చెవి అంటే ఏంటది? దేవుని వాక్యాన్ని పేతురు ద్వారా దేవుడు ప్రకటిస్తారని చెప్పాడు. ఎప్పుడైతే పేతురు ఆ దేవుని వాక్యం అనేటువంటి తాళం చెవిని విప్పాడో, ఆయన భూమి మీద విప్పితే పరలోక మంది విప్పబడింది, భూమి మీద మూస్తే పరలోక మంది కూడా. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే ఆ పేతురుకి క్రీస్తు ప్రభువు చేసిన వాగ్దానాన్ని బట్టి అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పేతురు ద్వారా సువార్త ప్రకటించబడింది. వారు సిలువ వేసిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇజ్రాయేల్ వంశమంతయు కూడా రూఢిగా తెలుసుకోవాలని పేతురు మాట్లాడుతున్నప్పుడు అక్కడ చేరి వచ్చిన అంటే పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి వచ్చినటువంటి అనేక మంది వారి హృదయంలో నొచ్చుకొని అనే మాట పడింది. ఆ నొచ్చుకునే అనేటువంటి మాట దగ్గర పుట్టినట్టు ఒక అంటి ఉందా? పైన చూడండి, నొచ్చుకునే మాట దగ్గర ఏముందండి? 36 వచ్చిన మనం చూసినప్పుడు పొడవబడి. ఎప్పుడు పొడవబడతాయి? ఇప్పుడు 2 వ్యక్తులు ఉన్నారా, ఆ 2 వ్యక్తులు కాండాన్ని మాట్లాడుతున్నారు. ఆ మాటలు మనకి ఏం చేస్తాయి? హృదయంలో చివుక్కుమంటుంది, నా మనసు చివుక్కుమందండి అంటామలేదు. అంటే ఎప్పుడైతే పేతురు క్రీస్తుని గుర్చినటువంటి సమాచారాన్ని తెలియచేస్తున్నాడో, ఆయన మరణ సమాధి పునరుద్ధానం గురించి ప్రకటిస్తున్నాడో, ఇదిగో మీరు జీవాధిపతిని చంపితిరి కానీ తల్లేని దేవుడు ఆయన మృతుల్లోంచి లేపిన ఇందుకు మేము సాక్షులము అని చెప్తూ అక్కడ 2వ అధ్యాయం 36 వచ్చినట్టున్నాడు. ఏమంటాడంటే మీరు సిలువ వేసిన యేసునే. మీరంటే ఎవరు? అక్కడ యూదులు ఉన్నారు. బర్బాన్ని విడిచిపెట్టండి, యేసుని సిలువ వేయండి ముక్త కంఠంతో కేకలు పెట్టారు లేదా? ఆ పిలాతు దగ్గర వారి కేకలే గెలిచి రాయబడింది కదా. యేసుని సిలువ వేయడానికి న్యాయాధిపతులు అప్పగించాడు. మీకు చాలా సందర్భాలు చెప్పాను. రోమా ప్రభుత్వ కాలంలో గజ దొంగలు, దోపిడీదారులు, విప్లవకారులకి రోమా ప్రభుత్వం విధించే శిక్ష ఏంటంటే శిలువ మరణం. శిలువ మరణం అనేది నీచాతి నీచమైన మరణం. ఇప్పుడు ఒక గజ దొంగ ఉన్నాడు, అతను శిలువ వేస్తే ఎలా వేస్తారో తెలుసా? శిలువను మోపించి ఆ కల్వరి గొల్గొతా శిఖరం మీద తీసుకువెళ్ళి అక్కడ అటు ఇటు మేకులు నాటి కొరడాలతో కొట్టి తనకి మొల కిరీటం పెట్టి యేసుక్రీస్తు వారు వేసినట్టుగా, అంటే యేసుక్రీస్తు వారు లాగా మొల కిరీటం పెట్టలేదు మిగతా వాళ్ళందరికీ ఎలా శిలువ మరణం జరిగిందంటే వారు చేసిన పాపమును బట్టి వారికి శిలువ మరణం ఇచ్చాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏ పాపం చేశారండి? చేశారా? మనం చేసిన పాపం నిమిత్తం ఆయన శిలువ మరణం పొందాడు. అవునా కదా? నేను దేవుని కుమారుని చెప్పుకోవడం తప్ప, చనిపోయిన వారిని లేపడం తప్ప, యూదా మతంలో లేనటువంటి విషయాలని క్రైస్తవ్యం గురించి చెప్పడం తప్ప, కానీ ఆ యూదా మత పెద్దలకు అది తప్పుగా భావించింది. ఈయన ఒక రాజుగా ప్రకటించుకున్నాడు,
పిలాతు అడుగుతాడు, నువ్వు రాజు అంటే నువ్వు అన్నట్లే నేను రాజును అన్నాడు. ఒక రాజు ఉన్నాక మరో రాజు వస్తే ఊరుకుంటాడా? అసలుకే యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి దినాల్లో హేరోదు ఏం చేశాడు? 2 సంవత్సరాల లోపున పిల్లలందరినీ చంపేశాడు. అంటే నేను రాజుగా ఉండని ఇంకొక రాజు పుట్టాడు. కానీ ఆయనకు తెలియంది ఏంటంటే ఈయన యూదుల రాజుగా పుట్టారు, కానీ ఈ రాజు భౌతిక సంబంధమైన రాజు కాదు. ఈయన ఏ రాజు? ఆత్మ సంబంధమైన రాజ్యానికి రాజు, తన సంఘానికి రాజు. ఆయన ఈ విషయాలన్నింటినీ కూడా పేతురు చెప్తున్నప్పుడు వారి హృదయం అంతా కూడా పరివర్తన చేయండి, మారుమంచుకుంటున్నారు. పేతురు అంటున్నాడు, ఇదిగో మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించాడు. ప్రభు అంటే పరిపాలకుడు, క్రీస్తు అంటే అభిషక్తులుగా దేవుడు నియమించాడు అని ఇజ్రాయేలు ప్రజలకు చెప్పినప్పుడు 37 చూడ వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని పైన 3 కింద ముట్లో కొరవబడి అన్నది. సహోదరులారా, నేనేమి చేతుమని పేతురును కడవ అపోస్తున్నాడంట. వాళ్ళ పరివర్తన వచ్చిందండి యూదుల్లో. అన్యాయంగా మీరు సిలువను వేసాము యేసుని. ఆయనలో ఏ పాపము లేకపోయినప్పటికీ కేవలం ఈర్ష్య చేత యేసుని సిలువ వేసామని వాళ్ళకి అర్థమైంది. ప్రియులారా, పేతురుతోటి కడవ అపోస్తలు మిగిలిన అపోస్తలు అంటున్నారు, మమ్మల్ని ఏం చేయమంట? మా విధేయతను బట్టి యేసుని సిలువ వేశాము, క్రూరతులను చంపాము, మేమే చంపామని విర్రవీగుతున్నాము. కానీ ఆయన మా అందరి కొరకు శిలువ మరణం పొందాడు. మాకు అర్థం కాలేదు. పేతురు చెప్తున్నాడు, మీరు శిలువ వేశారనుకుంటున్నారు, కానీ దేవుడు ఆయన్ని ప్రభువుగా, పరిపాలకుడుగా, అభిషక్తులుగా నియమించాడని చెప్పినప్పుడు ఆ మాటలు విన్నటువంటి వారి హృదయాలన్నీ కూడా పశ్చాత్తాపడతాయి, మారుమంచు పొందుతున్నారు, అడుగుతున్నారు. పేతుని మమ్మల్ని ఏం చేయమంటారు? ఇంగ్లీష్లో చాలా వండర్ఫుల్ మాట్లాడుతుంది. వాట్ షల్ వి డూ? మమ్మల్ని ఏం చేయమంటారు? పేతురు అంటున్నాడు, ఏమన్నాడు అక్కడ? మీరు మారు మనసు పట్టి పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం తీసి మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో అప్పుడు పరిశుద్ధాత్మ వరం. ఇది ఎవరికి ఇవ్వని ఆజ్ఞ? ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ. అంటే అక్కడ ఉన్నటువంటి యూదులకి, యూదుల పిల్లలకి, దూరస్తులు అంటే అది దేవుడే లేదని ఉన్నటువంటి మనందరికీ, జెంటైల్స్ అంటాం కదా, అన్ని జనులందరికీ చెందుతుందని చెప్పినప్పుడు ఇంకేం మాట్లాడుతున్నారు? మూర్ఖులకు ఈ తరం వారికి. యూదుల్లో చాలా మంది ముష్కరులు ఉన్నారు, దేవుడు మాత్రం విన్నటువంటి వారు ఉన్నారు. అలాంటి మూర్ఖులైన ఇలాంటి వారికి మీరు వేరే రక్షణ పొందండి అన్నప్పుడు ఇంచుమించు ఎంతమంది అంట? చూడండి, ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందునని వారిని హెచ్చరించను. కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది. చెప్పాలి, ఆ దినము ఇంచుమించు, నాకు చెప్పడమ్మా, ఆ దినము ఇంచుమించు 3000 మంది చేర్చబడిది. ఎక్కడ చేర్చబడ్డారు చెప్పండి? ఏ సంఘంలో చేర్చబడ్డారు? చదువుతుంటే అర్థం కాదు జనాలకి. ఇష్టం వచ్చినట్టు సంఘాలు పెట్టుకుంటున్నారు, ఇష్టమైన ఆచారాలు పెట్టుకుంటున్నారు. ఒకడు లెండేసి పాటిస్తా అంటాడు, ఒకడు పాటించడం అంటాడు, ఒకడు ఈస్టర్ చేస్తా అంటాడు, ఒకడు గుడ్ ఫ్రైడే అంటాడు, ఒకడేమో బస్వ బుధవారం. ఇలా చెప్పా కదా, లెంటేసి ఎప్పటి నుంచి ప్రారంభపడ్డాయట? గుడ్ యాష్ ఫిట్నెస్ డే అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు? యాష్ ఫిట్నెస్ అంటే బస్వ బుధవారం. ఈ మధ్య మన పొరుగు వాళ్ళు, మన చుట్టాలు, మన బంధువులు ఒక పండుగ చేశారు. ఏం పండుగ? హోలీ పండుగ చేశారు. మనకు పెద్ద ఇన్సిడెంట్ అయింది ఆ రోజు. హోలీ పండుగ ముందు ఏం చేస్తారు తెలుసా? కర్రలన్నింటిని తీసుకొచ్చేసి కాలేస్తారు. కాలేసి ఆ కాలేస్తే వచ్చిన బూడితోటి ఆట ఆడాలి. మన వాళ్ళు పిచ్చి రంగులు పూసుకుంటున్నారు. నీకు తెలుసా మన జరిగిన సంఘటన?
పని వాళ్ళ అబ్బాయి కూడా సరదాగా స్నేహితులతో ఆటాడిపోయి కాళ్ళ దగ్గర ఉంటే జారి పడ్డాడు. అవునా? మరణకరమైన పరిస్థితి. ఆ విషయం నాకు మధ్యాహ్నం నా భార్య చెప్పింది. ప్రార్థన చేస్తూ వచ్చాం. చాలా గుండెలోకి లంగ్స్లోకి నీళ్ళు పోయి చేస్తారు కదా. సిఆర్పి చేశారు. బాగా కొట్టారంట. నీళ్ళు తాగేశాడు. అసలు సోయలు కొట్టాక అప్పుడు ఊపిరి చేసుకొచ్చి ఆసుపత్రి పెట్టారు. నాకు ఆ విషయం తెలిసింది. నేను అడిగిన తర్వాత రాత్రి 11:30 పని ఫోన్ చేశాడు. ఏడుస్తున్నాను. నాకైతే నిజంగా గజగజ ఉనికిపోయాను. ఏడుపు వచ్చాకే ఎట్లా ఉంటుందండి? ఎప్పుడు ఏడుస్తాం? ఏదైనా బాధ కలిగినప్పుడు కదా. సేవకుడిగా ఆ మాట విన్నప్పుడు నాకు ఎలా నా పరిస్థితి ఎలా ఉంది తెలుసా? అసలు ఉనికిపోయా. ఏమైంది పని అంటే ఏడుస్తూ ఉన్నాడు. అయిపోయిందేమో పిల్లవాడు. కానీ ఆ ప్రార్థన వాళ్ళు ఇందుకు ఈ మధ్యకాలంలో మన ఉమాశిష్ట వాళ్ళ అమ్మకం కూడా ఎంతో ప్రార్థన చేశాము. కానీ ఆమె బ్రతకలేదు. ఏంటి మేము ఏమైనా పాపం చేస్తావా? నా ప్రార్థన ఎందుకు ఆలోచించట్లేదు? నేను ఏడుస్తూ ప్రార్థన చేశాను. పిల్లగాడు చిన్నదాని పెద్దని ఏడుస్తూ ఉంటాడు. చెప్పాడు, అయ్యా వేరే వాళ్ళని తీసుకొచ్చారు డాక్టర్లు. 2D ఎక్కువ ఉంటుంది. హార్ట్ సంబంధించి అసలు గుండె ఎట్టుందని 2D ఎక్కువ అంటే వాళ్ళ దగ్గర లేవనుకుంటా. బయట నుంచి తెప్పించాడు. డాక్టర్ని చూపించి చేయించాడు. ఎక్స్రే తెప్పించాడు. బయట నుంచి వచ్చిన డబ్బులు ఇవ్వకుండా ఎట్లా ఉంటాడు? వారికి డబ్బులు ఇవ్వాలి. 2500 2D ఎక్కువ కంటే 5000 అయితే ఆయన చెప్తే 2500 ఇది 1500. ఆ డబ్బుల కోసం ఎడుతున్న సంగతి అది లేదు. పిల్లగాడికి ఏమైనా నేను భయపడ్డా. చెప్తే నువ్వు అక్కడ ఉన్న ఆ వ్యక్తికి అని భాస్కర్ అని వాళ్ళ బావమది ఉన్నాడు, తమ్ముడు అవుతాడు. ఆ హాస్పిటలే వాళ్ళు తీసుకున్న పక్కన మాట్లాడని చెప్తే అమ్మాయి గారు బయటకు తీసుకొచ్చాం. వాళ్ళు డబ్బులు ఏమి బాగుంటుందని చెప్పేసి అన్నప్పుడు నాకు మనసు కూతురు పడింది. వద్దబెట్టి డబ్బులు పిల్లగాడు సేవ్ అయ్యాడు కదా. అప్పుడు చెప్పాడు, కొంచెం పర్లేదండి అబ్జర్వేషన్లో ఉంచాము, అయినా తేడాగానే ఉంది. 4000 పనికి నేను చెప్పలేదు. చెప్పకుండా డాక్టర్ గారు కొట్టేసి డాక్టర్ గారు అందులో ఉన్నారు ఏమంటారండి భాస్కర్ ఆ పార్ట్నరు ఆయన కొంచెం ఏమంటారు కంప్యూటర్ అలా ఆయన కొట్టాను. పనికి చెప్పొద్దు అన్న. ఆ పని అయిపోయింది. మరతారు నేనే అసలు మీరు ఎందుకు ఫోన్ చేయరబ్బా? మీ అబ్బాయికి ఎట్లుందని చెప్పే బాధ్యత లేదా? ఒక సేవకుడిగా కన్నీళ్ళు ఇచ్చి ప్రార్థన చేస్తున్నాం మేము సంఘం అంతా. నీ కొడుకు ఇంటికి వచ్చాడా ఎట్లున్నాడో చెప్పే బాధ్యత నీకు లేదా బుజ్జి? నేను అడుగుతున్నాను ఈరోజు సంఘ ప్రముఖంగా. మీకు అవసరమైనప్పుడు ప్రార్థన చేయించుకుంటారు. మీరు ఇంటికి వచ్చినప్పుడు వచ్చామయ్యా క్షేమంగా ఒక మాట చెప్తే సంతోషపడమా? నాకంటే సంతోషపడేవాడు ఉంటాడా? ఇందాక కూడా వచ్చి నేను అదే అన్నాను, ఈ పని వాళ్ళ పరిస్థితి ఏంటమ్మా ఏమని చెప్పారంటే ఏం చెప్పలేదు అన్నాను. అలాగరా అక్కడే ఉన్న హాస్పిటల్లో అదేనా చెప్పాలిగా. అయ్యా డబ్బులు కావాలంటే ఫోన్ చేసి ఎడుతావా? అయ్యి చెప్పవా? నేను ఏమంటానంటే పిల్లవాడు ఎంతో బుద్ధిమంతుడు చూశారుగా, చక్కగా నా పనికి ఉపయోగపడతాడు. ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాడు, రక్షణకు తొందరగా వస్తున్నాడు. ఒక ప్రాణాపాయ స్థితి వచ్చింది. సరే వెనక బ్యాక్గ్రౌండ్ ఏం జరిగిందో నాకు తెలియదు. ఒక కుటుంబ అంటే మన సంఘ కుటుంబంలో పిల్లవాడికి ఆపద వస్తే అందరూ వెళ్ళి పాల్గొంచారంట. నాకు చాలా సంతోషం అనిపించింది. వచ్చారా? వచ్చి వాళ్ళ వంతుగా వాళ్ళు చేసి సహాయం చేశారు. నేను ఏమంటానంటే ప్రభు సంఘంలో ఏదన్నా ఒక ఇబ్బంది అయితే కన్నీరు విచ్చి ప్రార్థన చేస్తున్నాను. వారు అక్కర్లో మన చేతలేనంత ఇది ఇంతని కాదు నేను చెప్పట్లేదు, వాళ్ళకి తోచింది చేస్తున్నారు. ఎందుకు? ఒకళ్ళొకరు బలపరుచుకోవాలి. ఇదే పని మొదటి శతాబ్దంలో చేశారండి. వారికి ఉన్న ఆస్తులన్నీ కూడా అమ్మి వేసి తీసుకెళ్లి అపోస్తుల పాదాలకు పెట్టారు. సంఘం క్షేమాభివృద్ధి పొందుతా ఉంది. 3000 మంది సంఘంలో చేర్చబడ్డారండి. ఎవరు చేర్చారండి? అదే కదా ప్రశ్న. ఎవరు చేర్చారు? ఇప్పుడు పేతురు కావచ్చు, ఇంకా 12 మంది, ఆయనతో 11 మంది ఉన్నారు కదా, వాళ్ళు 3000 మంది బాప్తిసం ఇచ్చారు. బాప్తిసం పోయిన తర్వాత వారిని సంఘంలో ఎవరు చేర్చారు? ప్రశ్న అడుగుతారు. ఎవరు చేర్చారు? ప్రభు చేర్చాడు. 47 వచ్చిన చదువు. 47 వచ్చిన ఆటాడు. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండిరి మరియు జాగ్రత్తగా కట్ చేసి చదవాలి. మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో ఎవరు వారు? 12 మంది అపోస్తులు, 3000 మంది. ఆ తర్వాత లెక్క చూస్తూ ఉన్నప్పుడు 4వ అధ్యాయంలో
4,000 మంది వీళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ప్రభు అంటే ఎవరు? సిలువ వేయబడిన ప్రభు, సిలువ వేయబడిన ప్రభు నిష్కారణముగా మన పాపం కొరకు సిలువ ఎక్కి తన ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టే ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆయన ఆత్మస్వరూపిగా ఉండి రక్షణ పొందుతున్న వారందరినీ వారితో అంటే ఆ సంఘంతో చేర్చు. ఇంగ్లీష్లో వండర్ఫుల్ ఉన్నది. దే ఆర్ యాడెడ్ ఇన్ టు ద చర్చ్ అనే మాట రాయబడింది ఇంగ్లీష్లో. వాట్ ద మీనింగ్? దే ఆర్ యాడెడ్ ఇన్ ద చర్చ్ అంటే బాప్తిసం పొందిన వారందరూ సంఘంలో యేసుక్రీస్తు వారే చేశారు. ఎంత ధనిత అండి! ఇప్పుడు మత్సాగలో బాప్తిసం పొందారు. మత్సాగలో బాప్తిసం పొందిన వాళ్ళని యేసుక్రీస్తు వారు మత్సాగలో చేరుస్తారా? అసలు ఆయనకు సంబంధమే లేదు. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా చెప్పగలరా? మీకు ఇక్కడ ఉన్న వారందరూ కూడా బాప్తిసం పొందారు. మిమ్మల్ని అందరూ కూడా ఎవరు సంఘంలో చేర్చింది? యేసుక్రీస్తు. ఒకవేళ యేసుక్రీస్తు వారు తన సంఘంలో చేర్చనట్లయితే మనము 2 స్త్రీలు తిరగలి విసురుతూ ఉంటారు. ఒక ఆమె ఎత్తబడిందంట, ఒక ఆమె ఎత్తబడిన ఎవరు? క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో బాప్తిసం పొంది ఆయన చేత చేర్చబడిన ఆమె. విడబడిన ఆమె ఎవరు? ఆమె దేవుడి వాక్యాన్ని వింది. ఈనాడు మనుషులు కల్పించిన పద్ధతులు ఉన్నాయి చూస్తారా, వాటిని ఆచరించింది, మత్సాకలో ఉంది కాబట్టి విడబడింది. ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తున్నా అంటే, ఒకవేళ మీరు క్రీస్తు సంఘ సత్యాన్ని ఎరిగి మరలా మత్సాకల వైపు పోయిన వారిని చూశాను రాత్రికాలం. భద్రాచలం అవతల గౌరీదేవపేటలో సువార్త పిలిస్తే వెళ్ళాడు. అక్కడ చాలామంది మత్సాకల వాళ్ళు వచ్చారు. వాళ్ళకి ఈ వివరం చెప్పేళ్ళకి వాళ్ళకి అర్థమైంది. అయ్యో, మేము మత్సాకల్లో బాప్తిసం పొందితే ఎత్తబడమా అని అడిగారు. అవును, కొరింథీయుల మొదటి 15:24 అదిగా చెప్పేది. అటు తర్వాత సమస్త మీద అధికారమును ఆధిపత్యమును బలమును కొట్టివేసి తన తండ్రి అనే దేవునికి తన రాజ్యం అనే సంఘాన్ని అప్పగిస్తారంట యేసుక్రీస్తు. ఆయన రాజ్యం లేకపోతే ఇప్పుడు ఉదాహరణకు అన్ని బ్రదర్లు ఉన్నారు. అన్ని బ్రదర్ ఏమో క్రీస్తు సంఘంలో ఉన్నారు. వాళ్ళ ఆవిడేమో మనుషులు కట్టే సంఘంలో ఉంది. రేపు క్రీస్తు ప్రభు ఆకాశం అన్నారు తీర్పు తీరుస్తూ ఉన్నారు. నేను రిక్వెస్ట్ చేయొచ్చేమో, నా భార్య అండి, ఇంతకాలం నాతో సంసారం చేసిందండి, నా పిల్ల ఉందండి, నా కోసం ఎంతో కష్టపడిందండి, బాబు కొంచెం దయదలిచి నాతో పాటు ఆమె కూడా నీ దగ్గర చేసేపో అని అడిగాడు అనుకోండి, ఏమంటాడు? అవకాశం ఉండదా తమ్ముడు? అవకాశం ఉండదా? నేను పోల్చి చెప్తున్నాను. ఏమంటాడు? అక్రమము చేయవారులారా నా ఇద్దరు నుండి ప్రతి కుటుంబంలో ఈ అక్రమం వీళ్ళరా. ఒకవేళ భార్యలు రక్షించబడితే మీ భర్తల కొరకు ఇలా ప్రార్థన చేయండి. మీరు ఇరువురు కూడా ప్రభు సంఘంలో ఉండండి. ఎందుకంటే జగత్తు పునాది వేయబడుతుంటే సంకల్పించిన సంఘం ఉండండి. అసలు ఈ సృష్టి లేదు, మనుషులమే లేదు, అప్పుడు దేవుడు ప్లాన్ చేశాడు. అంటే ఎంత ప్రాధాన్యత ఆ సంఘానికి. కాబట్టి సంఘం ద్వారా చేసేటువంటి కట్టుబాట్లు, నియమ నిబంధనలు ఖచ్చితంగా మనం అందరము పాటించాలి. ఉదాహరణకు క్రీస్తు ప్రభు సంఘం ఉంది. క్రీస్తు ప్రభు సంఘంలో ఏది ఇందా చెప్పా కదా, మొదటి శతాబ్దము 33వ సంవత్సరంలో యెరూషలేములో యేసుక్రీస్తు వారి చేత స్థాపించబడింది. అది 606వ సంవత్సరం దాకా క్రీస్తు ప్రభు సంఘమే ఉంది. మీరు గమనించండి, చరిత్రను చూసినా కానీ అనేక మంది పౌలు గారి పరిచర్యలో మొదటి 100 సంవత్సరాల లోపే క్రీస్తు సంఘం ప్రపంచం మొత్తం కూడా విస్తరించబడింది. యేసుక్రీస్తు వారు కొంతకాలం చేశాడు, కానీ ఆ తర్వాత ఆయన ఏర్పాటు చేసుకునేటువంటి శిష్యులు కావచ్చు, ప్రత్యేకించమైన సాధమైన పౌలు కావచ్చు, మొదటి 100 సంవత్సరాలలోనే ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలు, ఈరోజు ఈ 3 ఖండాలు 7 ఖండాలుగా చెప్తున్నారు. ఆ ఖండాలు మొత్తం కూడా క్రీస్తు ప్రభు యొక్క సత్యము విస్తరించింది, రక్షణలోకి వచ్చారు. కానీ అపవాది అంతకంటే బలవంతుడు. 606వ సంవత్సరం వరకు కూడా క్రీస్తు ప్రభు సంఘం ఒక్కటే ఉంది ప్రపంచం మొత్తం మీద. మీరు చూడండి, ఉదాహరణకి అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనం చూడండి. 8వ అధ్యాయం 1వ వచనం ఏమంటాడు? ఆ కాలమందు యెరూషలేములోని సంఘములకు అన్నాడా? సంఘములకు ఏక వచన ప్రయోగం చేశాడు. ఆ కాలమందు యెరూషలేములోని సంఘములకు, యెరూషలేములో ఉన్న సంఘమేది? యేసుక్రీస్తు వారి సంఘము.
క్రీస్తు సంఘము, పరిశుద్ధాత్మ దేవుడు దానికి క్రీస్తు సంఘం అనే నామకరణం చేశాడు. నాకు పుట్టిన బిడ్డలకి నేనే పేరు పెట్టుకుంటాను. అవునా కదా? పక్కింటోడు పెట్టాడంటే ఏదో అక్కడ సంబంధం అయింది. అవునా కదా? అర్థమవుతుందా? ఇప్పుడు నాకు 3 పిల్లలు పుట్టారు. మా అన్యోన్య దాంపత్య జీవితంలో నా భార్యకి నాకు నేను చెప్తూనే ఉంటాను అప్పుడప్పుడు. నా పెద్ద పేరు నా పేరు శ్రీనివాసరావు కదా, నా పేరు మీద ఎస్ వచ్చేటట్టు పెట్టుకుంది. శ్రీజ. చిన్న బిడ్డకి శ్రావ్య. బాబు మాత్రం మాకు 3వ కాన్పులో కూడా చెప్పకూడదు, ప్రీ డెలివరీ చనిపోయింది ఒక బిడ్డ. 5వ నెలలో ఇది అయిపోయింది. అంటే గుండె ఇవి అతుక్కొని పుట్టింది. వాళ్ళు బెటర్ టు రిమూవ్ దట్ బాడీ అన్నారు. జరిగింది, నేను చెప్తున్నాను, సభాముఖంగా. ఆ తర్వాత వెంటనే నా బిడ్డ పుట్టిన 3వ సంవత్సరం తగ్గుతూ ఉంది. చిన్న బిడ్డ బాబు పుట్టాడు. మేము ఒకటే ప్రార్థన చేస్తాం, తండ్రి నాకు మళ్ళా 3వ బిడ్డ పుట్టింది, కానీ మీ చిత్తం కాదు ఆమె తీసుకున్నావు. ఒకవేళ నా కుమారుడు పుట్టే ఈ సేవకుడు ప్రతిష్ఠిస్తాను. ఇద్దరు ప్రార్థన చేశాం. ఇద్దరా రానే వచ్చింది ఆ సమయం. ఖమ్మంలో హాస్పిటల్లో మా చిన్నప్పుడు వెళ్ళిపోయింది. నాకు కాలు చేతులు ఆడట్లేదు. టైం ఇచ్చారు, కరెక్ట్ టైం ఇచ్చారు. 2006 సంవత్సరం ఏప్రిల్ 20 డేట్ ఇచ్చింది ఆమె. నాకు పేరు కదా టైటాన్ స్కూల్ దగ్గర ఉంది కదా, విజయ్ కుమార్ గారు హాస్పిటల్. విజయ నిర్మల గారు వాసి. టైం రానే వచ్చింది. మా చిన్నక్క డెలివరీ రూమ్కి వెళ్ళి వచ్చింది. మళ్ళీ 6 పిల్లలు పడుతుందేమో. ఎందుకంటే మా వాళ్ళు అన్నారు, ఎందుకయ్యా బాబు 2 అమ్మాయిలు చాలదా, 3వ అమ్మాయి ఒక గుడితే నీ 10 అయిపోయిందనంటే దేవుని నిరీక్షించేవాడు. మా చిన్నక్కే ఇగో సాక్ష్యం ఆమె వెళ్ళి డెలివరీ రూమ్లోకి వచ్చి బయట నవ్వుకుంటూ వచ్చింది. అక్కడ పోయి వాటిస్తున్నారు, నేను కొడుకు పుట్టారా అని. ఎంత ఆనందం తెలుసా? మా ప్రార్థనలు అందరూ కూడా వ్యర్థం కాలేదండి. ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాడు. మా అమ్మగారు అన్నారు, మళ్ళీ అమ్మాయి పుట్టారా, నేను ఒక 50,000 ఫిక్స్ చేస్తలే అంది. నిజం, తెలుసు మా కుటుంబీకులకి. మా ప్రార్థన, అయ్యా నా కొడుకుని ఖచ్చితంగా నీ సేవ కొరకు ప్రతిష్ఠిస్తాను ప్రార్థన చేశాను. కొడుకు పుట్టాడు. మామూలు కొడుకు కాదండి, పండు అని. చిన్నప్పుడు పాలకోవన్నారు. నేను ఎందుకు చెప్తానంటే అంత బిడ్డనిచ్చాడు. మా ఆనందానికి అద్దులు లేవు. మొట్టమొదటిసారిగా కరుణాకర్ గారు అని క్రిస్టియన్ సేవకుడు మామిడిగూడలో ఉంటారు, ఆయన వచ్చి ప్రార్థన చేశాడు. ఆ కొడుకు ఏం చెప్తున్నంటే ఆయన కార్యాలు అగమ్య గోచరము, మన హృదయాలకు అందవు. అడగలేదు ఆయన, అడుగుడి మీకు ఇవ్వబడు, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి. ఇంత గొప్ప ప్రభు సంఘము కొన్ని నియమ నిబంధనలు దేవుడు ఏర్పాటు చేసి 606వ సంవత్సరంలో ధర్మ విరోధి అయినటువంటి వాడు, సాతాను సంబంధి అయినటువంటి వాడు బోనిఫేస్ II అనేవాడు రోమ్ అనేటువంటి పట్టణంలో కెథలిక్ అనేటువంటి సంఘాన్ని ప్రారంభించాడు. సంఘం ఇది ఆశ్రమ సంఘానికి మూలం. నేను ఎందుకు ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా అంటే, వీళ్ళే చేసేది మరొక రకమైన విగ్రహారాధన. ఆ మధ్యకాలంలో నేను చూస్తే స్వాతి వాళ్ళ రాజేష్ తెలుసు కదండి మీకు, ఆయన మొట్టమొదటిగా అయ్యప్ప స్వామి మాల వేసింది 40 రోజులు నల్లది. కొంచెం అబ్బాయికి బలహీనతలు ఉన్నాయి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ విజయవాడ తిరుపతమ్మ మాల వేసింది 40 రోజులు. నేను పనిలో పని ఈ మాల కూడా వేస్తాను అనుకున్నా, కానీ వీలే అడిగా నేను మన మధ్య, ఏ రాజేష్ ఇంకేమైనా మాలు ఉన్నాయంటే లేవయ్య గారికి అయిపోయినాయి అని అన్నాడు. సేమ్ ఇదే బాణిని తీసుకొచ్చారు రోమన్ క్యాథలిక్ ఆచారాలు. అది ఆచారమా లేకపోతే దేవుడు చెప్పాడా? అసలు నువ్వు ఎందుకు లెంట్ చేస్తున్నావు? దేవుడు అక్కడ నేను లెంట్ చేయమని చెప్పాడా? యేసుక్రీస్తు వారు చేశారు. ఎందుకు చేశారు చెప్పండి. యేసుక్రీస్తు వారు ఎందుకు 40 రోజులు ఉపవాసం ఉన్నారు? అయ్యా ఆయన శిలువ మరణం పొందాలి, రైట్. ఇంకా ఆయన నెరవేర్చబోయే ఒక నిర్గమం ఒకటి ఉంది. సర్వ మానవాళి కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా శిలువపై అర్పించాలి. ఎవరైనా సరే తనకు తానుగా తన ప్రాణాన్ని పెట్టగలరా? ఏమండి, ఇప్పుడు విజయలక్ష్మికి ఏదో అనారోగ్యం వచ్చింది, నేను పోయి నీకోసం ప్రాణం పెడతాను అంటానండి? నాకే అవసరం. ఒకవేళ నా కళ్ళ కడుపుకి అయితే నా బిడ్డలకు వస్తే ఈ మధ్య ఒకటి జరిగిందండి.
ఒక కుటుంబంలో ఒక పిల్లవాడికి చిన్న వయసులోనే కిడ్నీ ఫెయిల్ అయింది. ఎంతో గారాబం పెంచుకున్నారు. ఆ తల్లిదండ్రులు ఆలోచన చేశారు, ఒకవేళ నా కిడ్నీ పనికి వస్తే నా కొడుకు ఇస్తాను. ఇచ్చాడు. ఎందుకని? ఆయన బిడ్డ కాబట్టి. నేను వృద్ధాప్యంలోకి వచ్చాను, నీకు అంతకాలం బతుకు తెలియదు, కానీ నా కొడుకు ఒకవేళ కిడ్నీ దానం చేస్తే అది సరిపోతే కొంతకాలం వాడు బతుకుతాడు, వాడికి ఆయుష్. కానీ వాస్తవంగా మనం మీకు తెలియని విషయం ఏంటంటే మనిషికి 2 కిడ్నీలు ఉంటాయి, ఎప్పుడు ఒకటే పని చేస్తుంది. ఎప్పుడైతే ఒకటి పని చేయడం మానేస్తుందో రెండోది అందుకుంటుంది. అంటే ఒక కిడ్నీ ఉన్నా కానీ అన్ని రకాల పని చేసుకోవచ్చు. అందుకని అంటాడు యేసుక్రీస్తు, ఎవడైనాను తన కుటుంబం కొరకు ప్రాణం పెట్ట ఇష్టపడతారు, కానీ ఏ సంబంధం లేదండి యేసుక్రీస్తు వారితో. ఉన్నారా? మా నాయన తరపుడు కాదు, మా అమ్మ తరపుడు కాదు. అవునా? ఆయనేమో యూదా గోత్రికుడు, నేనేమో కుక్కల గోత్రికుడు. నాకు అది సంబంధం ఉందండి. నేను అన్ని జనున్నండి, అన్ని జనుల్ని. అసలు మేము విగ్రహారాధన చేసేవాళ్ళము. ప్రతి ఊర్లోకి వెళ్ళి గుండు కొట్టించుకొని పేర్లు పెట్టుకున్నాం, మా పేర్లు. అలాంటి విగ్రహారాధకుడైన నన్ను నా మీద కనికరపడి నన్ను రక్షించాలని ఆయన ప్రాణం పెట్టాడంటే అది కదా నిజమైన ప్రేమ. అవునా కాదా? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. అలా ప్రాణం పెట్టి తన సంఘాన్ని కట్టి, ఈ సంఘంలో మీరు ఉండండి, ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు. ఏంటది? పరిశుద్ధాత్మను మీకు ఇస్తాను, యేసుక్రీస్తు వారు మీతో ఉంటాడు, తర్వాత బైబిల్ ఇచ్చాడు, ప్రతిదినం ధ్యానం చేసుకోవడానికి సహవాసం సంఘాన్ని ఇచ్చాడు. ఇన్ని రకాలుగా ఉంటుందంటే మాకు సంఘంతో పని లేదు, మేము క్రీస్తు ప్రభువులో చారము, అన్యులుగానే ఉంటాము. అన్యులుగా ఉంటే ఏం చెప్పారు ఇందాడా? దేవుడు చనికి వస్తున్నారు చాలా మంది, కానీ బాప్తిసం పొందరు. ఏంటంటే మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తెలియదు. కొంతమందికి తాగుడు అలవాటు ఉంటుంది, యేసుక్రీస్తు దగ్గరికి వస్తే అది మానేయాల కదా, కాబట్టి తీసుకోరు. కొంతమంది వ్యభిచారం చేసే అలవాటు ఉంది, బయటికి కనబడటానికి చాలా భక్తి కనబడతారు. మరి యేసు ప్రభు దగ్గరికి వస్తే వ్యభిచారం చేయకూడదు కాబట్టి చేయరు. కొంతమందికి దొంగతనం చేసే అలవాటు ఉంది, ప్రార్థనకు వస్తారు కానీ ఆ అలవాటు ఏం చేస్తుంది? వాళ్ళని రక్షణలోకి నడిపించదు. మీకు చెప్పేది అర్థం కావడం చెప్తున్నారు. కొంతమందికి ఏమో అసూయ, ద్వేషము, ఈర్ష్య ఇవి ఉంటాయి. పక్కింటోడు బాగుపడితే వారోడు, ఎదిగితే వారోడు. ఈ వారతనం ఉన్నటువంటి వారు క్రైస్తవులు ఉండగలరా? ప్రభు సంఘంలో చేర్చగలరా? ఒకసారి ఇలాంటి బలహీనతలు ఏమైనా ఉన్నట్లయితే, ఇలాంటి బలహీనతలు ఒకవేళ ఉన్నట్లయితే నీవు ప్రభు సంఘంలోకి చేరము. ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను రక్షణ పొందడానికి నాకు ఏది ఆటంకంగా ఉంది? ఈర్ష్య, ద్వేషమా, అసూయ, బూతులు కూడా ఆడుతూ ఉంటారు కొంతమంది. నా నోరు చేస్తే ఆ కాంచి ఎక్కడ దాకంటమా బండి రాదా కొత్త బూతులు, ఆ కాంచి బండి. ఒకవేళ అవి నిన్ను ఆటంకపరుస్తున్నాయా? లేకపోతే నీ మోహపు చూపు నిన్ను ఆటంకపరుస్తుందా? నీ ధనము నిన్ను ఆటంకపరుస్తుందా? నీకున్నటువంటి పదవి నిన్ను ఆటంకపరుస్తుందా? ఒకసారి ఆలోచించేయండి. నేను ఎందుకు విషయాలు చెప్తున్నా అంటే, ప్రభు అంటున్నాడు, నీ ఆటంకం ఉన్న ప్రతీది అని కూడా నేను తీసివేస్తాను. దానికి అధిపతి అపవాది. మనం అపవాది పుత్రులుగా ఉందామా, దేవుని పిల్లలుగా ఉందామా? ఇది కేవలం నీ రక్షణే నీ నిర్ణయిస్తుంది. ప్రతి ఒక్కరూ పరీక్షించుకుంటున్నారు. కానీ ఆ ధర్మ విరోధైనటువంటి బోనిఫెస్టు అనేవాడు నిష్కరణంగా ప్రభు సంఘం నుంచి చీలిపోయి కొన్ని సిద్ధాంతాలు పెట్టుకొని, ప్రభు సంఘం ఏమో విగ్రహాలను చేయకూడదని చెప్తుంది కదా, విగ్రహార్పితమైనవి తినకూడదని చెప్తుందా? ఏమండి? ఈరోజు మా ఇంటి ఎదురుగా పోలీసులు ఉన్నారు, వాళ్ళు అన్యులు, వాళ్ళు దేవుడు పెట్టుకుంటాను అన్నారు. నేను ఉదయమే బైబిల్ చదువుకుంటుంటే వాళ్ళు పాటలు పెట్టుకొని ఏ అమ్మాయి అడిగారు నా భార్య, ఏంటమ్మాయి అంటే వాళ్ళు ఏదో దేవుడు పెట్టుకుంటున్నారంట, మన కూడా పిలిచారంట, మన తెలంగాణ అంటే మా ప్రత్యేకంగా వండి పెడతానంట. అర్థమైందా? అంటే మనం ఎవరో వాళ్ళు గుర్తించారా లేదా? క్రైస్తవులు అనే వాళ్ళు విగ్రహ సంబంధమైనటువంటి ఆహారాన్ని భోజనము చేయరు. ఎందుకు? ప్రభు చెప్పాము, పౌలు గారు చెప్పాడుగా పరిశుద్ధాత్మ, మీరు దెయ్యాలతో వారివారు అవ్వటం నాకు ఇష్టం లేదు. అది మనం నేర్చుకున్నాము కనుక ఏదైతే ఉందండి, మటనేగా మంచి ఉడిగితే బాగుంది కదా, తినొచ్చుగా. కానీ మన ప్రభు ఏం చెప్పాడు? ఇవన్నీ కూడా విగ్రహాలను చేస్తున్నారు. యేసు ప్రభు బొమ్మ పెట్టారు, మేరీ మాత బొమ్మ పెట్టారు,
ఆమె దగ్గర పోయాట మేరీ మా దగ్గరికి, అయ్యా నేను వ్యభిచారిని, నేను దొంగని, నేను ఫలానా అని చెప్తే ఆమె పోయి కొడుకు చెప్పిందంట. ఎవరి సిద్ధాంతం ఇదంతా నిజంగా? ఒక సందర్భం చెప్పాను మీకు. యేసుక్రీస్తు వారు కానాను మీదకి వచ్చాడు. కానాలో వివాహం జరుగుతుంది, కానాని ప్రాంతంలో. ఆనాడు యూదుల యొక్క ఆచారం ప్రకారము పెళ్ళిలో ఏం చేస్తారంటే 6 రాతి బాణల నిండా ద్రాక్షరసం సిద్ధపరిచి అవి మత్తునిస్తాయి. ద్రాక్షరసం అంటే లైక్ ఇప్పుడు ఉదాహరణకి ద్రాక్షరసం ఏం చేస్తారంటమ్మా, కొన్ని రోజులు పులబెడతారు. అది మత్తు అయిపోతుంది. దాంట్లో ఈస్టర్ అనేటువంటి ఎంజైమ్లు వచ్చేసి మత్తు వస్తుంది. పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉంటాయి, తాగినప్పుడు మత్తులు అవుతారు. యేసుక్రీస్తు వారు కూడా ఆ వివాహానికి పిలవబడ్డాడు. యేసుక్రీస్తు వారితో పాటు శిష్యులు వచ్చారు, తల్లి కూడా వచ్చింది. మీకు అర్థమవుతుంది ఆ సందర్భం ఏంటో? ద్రాక్షరసం అయిపోయింది. అదే కానా వివాహం గురించి చెప్తాను. తప్పుడు ద్రాక్షరసం అయిపోయింది. యేసు ప్రభు తల్లి వచ్చి, అయ్యా ఆమె తెలుసు ఈయనేంటో, యేసుక్రీస్తు వారు ఏంటి ఈయన తెలుసు. ఎందుకంటే 12 అంటే శాస్త్ర పరిస్థితులతో దేవుని వాక్యాన్ని పంచుకుంటూ విస్మయపరిచాడు కదా, అవన్నీ మనసులో ఉన్నాయి. ఎవరికి? మరి అయ్యా రాక్షసం అయిపోయింది. సరే అమ్మా నువ్వు చెప్పావు కదా, నేను చేస్తానరా? ఏమన్నా ఆ మాట చదవండి ఇక్కడ ఆ మాట చదవండి. అమ్మా నాతో నీకేమి పని, అది ఆ మాట కోసం యేసుక్రీస్తు వారే స్వయంగా తల్లి చెప్తే అమ్మ నాతో నీకేం పని, నువ్వు నాకు చెప్పొద్దు అని చెప్పాడు. మరి వీళ్ళేమో అక్కడేమో మరేమో విగ్రహం పెడతారు, ఆమె దగ్గర వచ్చి కొబ్బరికాయలు కొడతారు, అగరబత్తీలు వెలిగిస్తారు. అమ్మా నేను దొంగనమ్మా, వ్యభిచారనమ్మా, అసూయపడినమ్మా, నీ కొడుకుతో చెప్పి నా పాపాలు తీసివేయంటే అని అంట. అమ్మ నాతో నీకేమి అందా ఖచ్చితంగా అంటాడు. ఆ పద్ధతులు తీసుకొచ్చారు. అన్యులు చేసేటువంటి అన్ని ఆచారాలు ఈనాడు రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉంది. 606 సంవత్సరాలు ఇవన్నీ పడి ఒక ఆయన 1500 సంవత్సరంలో ప్రొటెస్టెంట్లుగా, అంటే ఆర్సిఎం సిద్ధాంతాలకు వ్యతిరేకంగా లూథరన్ అనేటువంటి ఆయన పోరాటం చేసి ఆర్సిఎంలో అన్నీ కూడా అన్యులు చేసేటువంటి అన్యాచారాలు ఉన్నాయి. విగ్రహారాధన ఉంది. విగ్రహారాధన అంటే విగ్రహం ఉందా? మనం చెప్పలేదు. ధర్మశాస్త్రం మొట్టమొదటి నియమం ఏంటండి? నిర్మాకాండం 21 చెప్పాడు. ఏమన్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. రెండవది, ఆకాశం ఎందు కానీ భూమి ఎందు కానీ భూమి కింద నేల ఎందు కానీ ఏ రూపంలో నీవు చేసుకోకూడదు. ఇజ్రాయెల్ నేర్పలేదు దేవుడు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ విగ్రహం యేసు ప్రభుదైనా, ఆ విగ్రహం మరేదన్నా ఏం చేయకూడదు, మనం చేయకూడదు పూజ. జీవంగల దేవుడు ఆజ్ఞిస్తే వీళ్ళు దాన్ని మీరారు. జపాలంట, సంకీర్తనలు అంట. మా మామగారు చెప్పేది, ఆయన కొన్ని సంవత్సరాలు చేశాడు ఆశ్రమంలో మత బోధకుడుగా. పాప సంకీర్తన అయ్యగారు చెవులు చెప్తాను వచ్చి మా చైతన్యం వచ్చి, ఇవో నేను ఇలా జీవించాను, అవన్నీ పోవాలని చెప్పి ప్రార్థన అంటే ఈయన పోయి ఆయన మొరపెడతాడు. యేసుక్రీస్తు అంతే అన్నాడా? ఆయన ఏమన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడాలంటే అక్కడ ఎవడండి అయ్యగారు? బిషప్ ఉంటాడు. బిషప్ చెవులు చెప్తాడు, నేను వచ్చి నేను దొంగతనం చేశా, ఇది మరి దాని పశ్చాత్తాపంగా మరి గొర్రెనిస్తా, మేకనిస్తా, డబ్బునిస్తా చెప్పు యేసుక్రీస్తు. ఇది లంచాలు ఎవరు అనకూడదు, కానీ వాస్తవంగా లంచమే, అంతే కదబ్బా. ఈ పద్ధతులన్నీ తప్పు అని లూథరన్ అనేటువంటి ఆయన ప్రొటెస్టెంట్లు అంటారు. ఈనాడు ఉన్నటువంటి క్రైస్తవాలు అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా ప్రొటెస్టెంట్లు. ఆర్సిఎం సిద్ధాంతం వ్యతిరేకంగా వచ్చే సుమారు 60,000 సంఘాలు ఏర్పడ్డాయి. ఏంటండి? పుట్టకో సంఘము ఒక చిన్న ఊరు వెళ్ళామన్నా కాలనీ. అయ్యగారు మన క్రీస్తు సంఘానికి ఇంకా 4 మత్స్యాకలు ఉన్నాయన్న. ఎందుకు? పొట్టకుట్టు కొరకు చేస్తున్నారండి. మీరు నమ్ముతారో లేదు. 10th క్లాస్ ఫెయిల్ అవుతారంట వాడు. అరే నీకు ఏ ఉద్యోగం రాదురా, నువ్వు ట్రైనింగ్ పోరాటండి వాళ్ళ అమ్మ. అంటే చదువు చదవడం చేతగానోడు దేవుని పని చేయడానికి పనికొస్తా? దయచేసి మీరు బాధపడదు. 10వ తరగతి ఫెయిల్ అయినోడు ఎలా బతకాలో తెలియదు, ఎలా సంపాదించుకోవాలో తెలియదు, కనీసము బైబిల్ పరిజ్ఞానం తెలియనట్టు వాడు వచ్చి బైబిల్ ట్రైన్కి వెళ్ళరా, వాడు పోతే అక్కడ ఏదో 2 డబ్బులు పెట్టి డబ్బులు కొట్టడం నేర్పుతాడు.
సాక్ష్యం చెప్తూ నిలుతాడు, పాట పాడేటప్పుడు నేర్తారు కదా, కంజరి కొట్టడం, పియానో కొట్టడం, అవి నేర్పించి కీర్తనలు కొంచెం చదివితే అవి వచ్చేసి పట్టుకొని భార్యను పట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఆయన వాక్యం చెప్పడానికి ప్రార్థన చేస్తాడు, కన్నీరు ప్రార్థన చేస్తారు. ఆ విషయంలో నమ్మాలి, వాళ్ళు అప్రిషియేట్ చేయాలి. మనోళ్ళు బోరు, మనోళ్ళు మన దగ్గరకు వస్తేనే, క్రీస్తు సంఘం వాళ్ళు మా ఇంటికి వస్తేనే మీకు చెప్తాం. అందిన సంఘాలు ఈరోజు బలహీనంగా ఉన్నాయి. పోతే 15 మంది వచ్చారండి రాత్రి అంతా కష్టపడి. నేను మందమరి నుంచి ఖమ్మం వచ్చి, ఖమ్మం నుంచి భద్రాచలం పోయి, భద్రాచలం నుంచి ఆ గౌరీదేవ పోతే 15 మంది కూడుకున్నారు. ఏం తమ్ముడు ఏంటంటే అన్న ఇక్కడ మత్స్యాకలు ఉందన్న, నేను కూడా డ్రమ్ కొట్టి నేను కూడా సాక్షి చెప్పి నిండిపోయేవారు అన్నాను. మంచిది, నిన్నపోయిన పర్లే. ప్రభు చెప్పాడుగా, ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు ఎంతమంది? అనేకులు అన్నాడా? కొందరే. ఈనాడు క్రీస్తు ప్రభు సంఘాలు కొన్ని చోట్ల బాగా అభివృద్ధి చెందాయి. మన దగ్గర అభివృద్ధి చెందట్లేదంటే లోపం మందే. రక్షణ పొందినటువంటి మనము ఇతరులకు చెప్పట్లేదు, అవునా కాదా? కనీసం మీ కుటుంబంలో నీ భర్తకో భార్యకు చెప్పుకోవట్లేదు. వాళ్ళకి చెప్పి వాళ్ళకు రక్షణకు వస్తే నిండుతుంది. ఇప్పుడు దాదాపు 30 వచ్చింది ఈ చర్చి. మనమే చెప్తే మీ పక్కింటి చెప్తే నిండుకోదా? ఆ మధ్య నేను అనుకున్నాను దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి అనుకున్నాను. మనం పని చేయట్లేదు. ఇంటింటికి వెళ్ళి సువార్తను ప్రకటించాలని బలమైనటువంటి ఆ నిశ్చయంతో పనిచేస్తున్నాను. పిల్లలు తెలుసో లేదో ప్రతిరోజు కన్నీళ్ళు ఇచ్చి ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభు సంఘాలు ఎక్కడున్నా క్షేమకరంగా ఉండాలి, సంఖ్యలో నాకు అభివృద్ధి చెందాలని ఒక చోట కాదు, ఎక్కడికి వెళ్ళినా నా శక్తికి మించి సహాయం చేస్తున్నాను. మీరు నమ్ముతారో లేదో? అది క్రీస్తు ప్రభు సంఘమై యేసుక్రీస్తు వారి దేవుడని నమ్మితే, బైబిల్ సిద్ధాంతాన్ని పాటిస్తే ఖచ్చితంగా నా కష్టార్జితాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తున్నాను. వాళ్ళకి మా సంఘాలు ఇచ్చాయని చెప్తున్నాను. ఎవరు ఇచ్చారో మన 10,000 ఇచ్చాను. నేను ఒక విజయ 1,000 రూపాయలు ఇచ్చింది. ఎవరిని అడగలి. ప్రాక్టికల్ విజయ అయితే 10,000 ఇచ్చినప్ప అయ్యగారు కట్టుకుని చెప్పలే, పనినే బాబు డబ్బులు ఇస్తుంటే నేను బోరేళ్ళు అయ్యగారు అన్నాడు. అనలేదా? ఆన్లైన్ చేసాం. ఎందుకు? అది కూడా మన ప్రభు సంఘమే. అది క్రీస్తు ప్రభు రక్తం ఇచ్చి కట్టిందే కదా. క్రీస్తు ప్రభు సంఘం అనేది యూనివర్సల్ చర్చ్ అనేది, విశ్వవ్యాప్తమైన సంఘం అది. ఇప్పుడు శాంతినగర్లో ఉన్నటువంటిది క్రీస్తు సంఘం. ఇది శాంతినగర్లో ఉన్న క్రీస్తు సంఘం, జహీర్పురాలో ఉన్న క్రీస్తు సంఘం, శ్రీరామనగర్లో ఉన్న క్రీస్తు సంఘం, ముస్తాఫనగర్లో ఉన్న క్రీస్తు సంఘం. ఇవన్నీ ఏరియాలు, ఇవి స్థానిక సంఘాలు అంటారు. అసలైంది యేసుక్రీస్తు వారు పేతురుతో చెప్పినటువంటి సంఘం. పాతాళ యొక్క ద్వారం దానిత దాని కొరకు ఈనాడు నిలబడి ప్రయత్నం చేస్తాం. అయితే నేను ఏం చెప్తున్నానంటే పిల్లరా, ప్రభు యొక్క చిత్తాన్ని, ఆ రక్షణ మార్గాన్ని తీసివేసి అపవాది సంఘాల్లో జరపడుతున్నాడు. చెప్పలేదా? మీకు బాగా గుర్తుందా? అపోస్తల కార్యం 20 వచ్చింది చూడండి. 28 వచ్చిన మనకు బాగా తెలుసు. అయ్యా అపోస్తల కార్యం 20 వచ్చిన ఏముంటుంది? దేవుడు పుట్టినోట్లో ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా నియమించను ఆ యావత్ మందను గుర్చి మీ మట్టు మిమ్మును గుర్చి జాగ్రత్తగా ఉండండి. ఇది 29 వచ్చిన చదవండి. నేను వెళ్ళిపోయిన జాగ్రత్త, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు ఏంటా? ఏంటయి? ఏ తోడేలు? స్వభావం చెప్తున్నాడు. క్రూరమైన తోడేలు. తోడేలు గురించి విన్నారండి ఎప్పుడైనా? తోడేలు ఎప్పుడైనా అడవిలో వేటకు వెళ్తే ఒక్కటే వెళ్ళవు, గుంపులుగా వెళ్తాయి. అది సింహమైనా సరే ఈ గుంపులుగా వెళ్ళాయంటే వాటి ఉచ్చులో పడి చంపేస్తాయి. ఎప్పుడు ఒకటే వెళ్దాం. అపవాది యొక్క స్వభావాన్ని గురించి చెప్తున్నాడు దేవుడు. అవి క్రూరమైన తోడేలు. సాధువులు కాదు అసలు. అవి ఇయ్యని ఇలిచాయంటే మనకు 1-2 పడతాయి అంత. మీరు ఒకసారి నెట్లోకి చూడండి తోడేలు యొక్క స్వభావం. అది అదే క్రూర జంతువుని చేస్తుందండి. అదేమన్నా పిల్ల కుక్క చదవండి. మనం 29 వచ్చిన మొదటి నుంచి చదవండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియదు. ఎవరంటారు నాకు తెలియదు? అసలు సందర్భం మీరు అదే అన్ని తప్పులో కాలేస్తున్నారు. మీరు బైబిల్ చదివేటప్పుడు
ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు? ఈ క్వశ్చన్ రావాలరా? పౌలు చెప్తున్నాడు, అపోస్తలుడైన పౌలు. యేసుక్రీస్తు వారు తన సొంత రక్తం ఇచ్చాడు దేనికంటే తన సంఘం కొరకని చెప్పి, లూకా ఏమో గ్రంథస్థం చేస్తున్నాడు, లూకా రాస్తున్నాడు పరిశుద్ధాత్మ చేత. కానీ అక్కడ మాట్లాడేది ఎవరు? ప్రత్యక్షంగా పౌలు మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు నేను ప్రవేశిస్తాను, అవి మందను అంటే సంఘాన్ని కనికరించవు. ఏం చేస్తారు? చదవండి. వారు మందను కనికరింపు మరియు శిష్యులను ఎట్లంట ఈడ్చుకోకూడదు. ఇప్పుడు చూసారండి, మన కుటుంబాల్లో భార్య మాటల బట్టి ఈడుస్తాం, ఈడ్చుకొని తీసుకెళ్ళి బయట పడేస్తాం. పౌలు గారు కూడా ఒక సందర్భంలో సువార్త ప్రకటించడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా నీవు మా మతాన్ని ప్రకటించకుండా యేసుక్రీస్తు అని గురించి చెప్తున్నావు అని చెప్పేసి ఆయన రాళ్ళతో కొట్టి ఊరి వెలుపల సావులు పడేశారంట. అక్కడుంది ఆ మాట. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం చివరిలో పడేస్తే మళ్ళీ లేచొచ్చి ఊళ్ళోకి వెళ్తున్నాడు. ఎందుకు? చూడండి ఆయన తాపత్రయం చూడండి. ఇక సత్యాలని రాళ్ళతో కొట్టి ఈడ్చుకొని పోయి బయట వేశారంట పౌలు గారు. అందుకని అన్నాడు ఆయన, బ్రతుకుల క్రీస్తే చావైతే మేలు అన్నాడు. మరి మనం తింటున్నారా? మనకెందుకులే, మా అయ్యగారు చూసుకుంటారులే. మణిపూరు ఆ ఏరియాకి వెళ్ళండి, మన రాష్ట్రం దాటి వెళ్ళండి, మత శాఖలు అది మన ఈ క్రైస్తవ్యం మీద ఎలా దాడి జరుగుతుందో, బీజేపీ, బజరంగ దళం, ఇంకేంటండి ఆర్ఎస్ఎల్, రాడికల్స్. మేము ఎంఎస్సి చదివేటప్పుడు బి హాస్టల్, కృష్ణవేణి హాస్టల్, దాంట్లో వెళ్ళేటప్పుడే ఆయన ఫోటో ఉంటుంది. హెడ్ఏకర్ అనేటువంటి ఆయన ఆర్ఎస్ ఫౌండర్. వాళ్ళు ఏం చెప్తారంటే హిందూ తత్వం కాకుండా వేరేది ఉంటే దాన్ని రూపుమాపండి. మన ఈ మధ్య ఒక వ్యక్తిని చంపలేదా ఎవరైనా? ప్రవీణ్ పగడాలని చంపలేదా? చంపి తాగుబోతుగా చిత్రీకరించారు. నేనేం చెప్తున్నా అంటే రాబోయే రోజుల్లో చాలా ఇలానే ఈడ్చబోయే పరిస్థితులు ఏర్పడతాయి. నిజమైనటువంటి క్రైస్తవ్యం మొదటి శతాబ్దంలో ఆ వృద్ధాప్యం ఉన్నటువంటి ఆయన ఎవరైనా ఎదురు నిలబడి రోమా ప్రభుత్వానికి నేను క్రైస్తవం చెప్పింది ఎవరు? పాలికాప్స్ అనేటువంటి ఆయన క్రైస్తవుడు, క్రీస్తు సంఘ సభ్యుడు. మొదటి శతాబ్దంలో జరిగిన ఒక యథార్థ గాథను మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. ఆ పాలికాప్స్ అనేటువంటి ఆయన గవర్నర్ గారు మంది మార్పులతో బతులతో వచ్చాడు. ఎవడా ఇక్కడ క్రైస్తవుడు అనేది? రోమా ఆచారాలు చేయనని ఎవడన్నారని చెప్పేసి అంటే ఇలా ముసలోడు ఊగిపోతూ వచ్చాడు, ఊక్కుంటూ వచ్చాడు. ఇట వాళ్ళు చూసి రోమా గవర్నర్ అంట, ఈ ముసలోడి కోసం ఇంతమంది మార్పులు బట్టలు తీసుకొని వచ్చినారంటే ఆయనకు అవకాశం ఇచ్చాడు ఆ రోమా ప్రభుత్వ అధికారి. నువ్వు క్రైస్తవుడు కాదని చెప్పు, నిన్ను వదిలేసిపోతా అన్నాడు. కానీ ఆ ముసలాయన ఏమన్నా తెలుసా? ఇంతకాలం నా ప్రభుని సేవించాను, నేను ఎలా క్రైస్తవుని కాదు, నో ఐఎమ్ ఏ క్రిస్టియన్ అన్నాడంట. ఆ తర్వాత మీకు తెలిసి చంపేశారు ఆయన. అలా మనం నిలబడే సమయం రాబోతా ఉంది. మరి ఎంతమంది క్రైస్తవులు నిలబడతారో పారిపోతారు. ఖచ్చితంగా మనం అంత్యకాలంలో ఉన్నాము. క్రీస్తు యొక్క రెండవ రాకడ కాలం దగ్గర పడుతూ ఉంది. రాజ్యం మీదకి రాజ్యం వస్తుందా? మన ఈ మధ్య ఇజ్రాయెల్ అమెరికా దేని మీద? ఇరాన్ మీద ఫైట్ జరుగుతూ ఉంది. ఇరాన్ వాళ్ళు వేస్తున్నారు, ఎంతోమంది పిల్లలు చనిపోతున్నారు. నాకు సోదరుడు ఫోన్ చేసి, అయ్యా మీ పిల్లలు అమెరికాలో ఉన్నారంట కదా, ఎట్లుంది అమెరికా పరిస్థితి? అమెరికా మీద కూడా వేస్తుంది ఇరాన్ ఏమో హిందూ మన ముస్లిం కంట్రీ, ఇజ్రాయెల్ ఏమో క్రైస్తవ కంట్రీ కాబట్టి అమెరికా దానికి సాయం చేస్తుంది. అమెరికాలో కూడా క్రైస్తవులు ఉన్నారు. ఈ రెండు కలిసి దాని మీద యుద్ధం చేస్తాయి. చిన్న దేశమే. ముస్లింస్ అస్సలకు వారు ఒక్కడున్నా కానీ 100 మంది సమాజం. నికాలో తలావు అరే తల అంటే కత్తి, నికాలో ఉసుకో మాట్లాడలేక అంటాడు వాడు. ఒక్కడున్నా కానీ మీరు చూడండి, ఎప్పుడైనా గొడవ లేనప్పుడు ఒక్కడుంటాడు. మనం ఒక్కడే ఉన్నాను మనం గొట్టి అనుకోని పొరపాటున 10 నిమిషాలు 100 మంది అవుతారు, పెచ్చగొట్టు పడతారు వాళ్ళు అంత యూనిట్ ఉంటుంది. చిన్న దేశమే ఇరాన్, అయినా తగ్గేది లేదని చెప్పి ఫైట్ చేస్తుంది. చూడండి ఎంతమంది చచ్చిపోతున్నారు. నేను ఎందుకు విషయాలు చెప్తున్నా అంటే ధర్మ విరోధి మనలో కూడా రాబోతా ఉన్నాడు. ఎవరిని మృగుతురాని గర్జించి సింహాలు వస్తున్నాడు అపవాది. జాగ్రత్త సుని. ఆల్రెడీ వచ్చేసాడు, 10 days పెట్టేశాడు. ఉపవాస దినాలంట. మన పాటలు కొద్దిగా చెప్పి ఈ పాట నెక్స్ట్ వీక్ కొనసాగిస్తాను.
ఇప్పుడు ఇక్కడ లెంట్ డేస్ అనేటువంటి దాన్ని ఈ రోమన్ క్యాథలిక్ అనేటువంటి వారు ప్రవేశపెట్టినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాము. ఈ లెంట్ అనేటువంటిది ఈస్టర్ అనేటువంటి దానికి ముందుగా జరిగేటువంటి. ఏం జరుగుతుంది? ఈ లెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పశ్చాత్తాపం, ఆత్మ పరిశీలన, పవిత్ర జీవితం, యేసు బాధను గుర్తు చేసుకోవడం అనేది వాళ్ళు చేసేటువంటి. ఒకసారి ఒక లేఖనాన్ని చూస్తారా? యావేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. యావేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం తీసుకున్న త్వరగా. పాత నిబంధనలో చిన్న ప్రవక్త 2వ అధ్యాయము 12వ వచనం. మీరు ఉపవాసంతోనూ ఏడుపుతోనూ విలాపంతోనూ నా ఎదురు తిరిగి రండి అని యెహోవా సెలవిస్తున్నాడు అంటున్నాడు. ఇప్పుడైనను చదవండి. మీరు ఉపవాసం ఉండి కన్నీరు అంటే ఏడ్పులతోనూ విలాపములతోనూ మనోపూర్వకంగా తిరిగి నా ఎదురు రండి అని దేవుడు యెహోవా పిలుస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నాడు, ఉపవాసంతో ఏడుపులతోటి విలాపాలతో నా దగ్గర అని చెప్పి చెప్తున్నాడు. పిల్లరా, వాస్తవంగా ఈ లెంట్ కాలంలో క్రైస్తవులు అనబడేటువంటి మత్స్యక వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే సాధారణంగా 3 విషయాలు చేస్తారా. ఒకటి ప్రార్థన చేస్తారు, దేవుడికి దగ్గరగా ఉండడానికి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు, అంటే దేవుడితో మాట్లాడటం. రెండవది ఉపవాసం అంటారు, కొన్ని ఆహారాలని లేదా కొన్ని అలవాట్లను వదిలి ఆత్మీయంగా దేవుడిపై దృష్టి పెడతా ఉంటారు. మూడోది దానం. దీని ఇంగ్లీష్లో ఏమంటారంటే చారిటీ లేదా గివింగ్ అని చెప్పి అంటారు, పేదలకు సహాయం చేయటం. నాలుగోది లెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పశ్చాత్తాపడటం, ఆత్మ పరిశుద్ధ పవిత్ర జీవితం, యేసు బాధను తీసుకోవడం. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారు? మనోళ్ళు అంటే లెంట్ పాడి లెంట్ చేసేవాటి ఆర్సిమ వాళ్ళు ఒక బ్లూ షర్ట్, బ్లూయేనా డ్రెస్ వాళ్ళది, బ్లూ డ్రెస్ చేసుకుంటున్నారు. చెప్పులు వేసుకోరండి, చెప్పులు వేసుకోరు, మెల్లో జపమాన ఉంటుంది. ఇందా చెప్పగా మాంసం తినరు, మంచిదే, తినకపోతే మంచిదే, లోపల క్రొవ్వులు కరిగి మంచిగా స్లిమ్గా అవుతారు. ప్రార్థనలు చేస్తారు ఎక్కువ. మీరు చూడండి ఆర్సిమలో మాల వేసుకు, దాన్ని మాల అంటారండి. మాల వేసుకునే వాళ్ళు ఎవరో తెలుసా? తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యసనకారులు ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఏం చేస్తారా, నిజం చేసుకోరా, ఈ 4 రోజులు కొంచెం మంచిగా ఉంటాం, ప్రార్థన చేయటం, జపం. నేను మా చింతపుచ్చి పొలం దగ్గరికి వెళ్తే మా వదిన గారు కొడుకు పేరు నరేష్ జపం వేసుకుని స్వామి అంటున్నారు. జపం వేసుకుంటే ఆమె వాడు తిట్టకూడదండి, వాడి తిట్టుడు వాడిని తిట్టకూడదు. పెళ్ళి అయింది, పిల్లలు ఇద్దరు. భార్య సొంతగా వేరే వండి పెట్టాలా, లేకపోతే ఈడే స్నానం చేసి వండుకోవాలా. ఇప్పుడు మా ఏం చూసారు, నాకు ఇల్లు గుర్తొస్తుంది. ఏదది? అయ్యప్ప నిజంగా మన పోతే ఇవి చెప్తున్నారు. ఎన్ని రోజులు చేసేదంటే మరి ప్రార్థనకు అంతకుముందు అల్లగా మందాయనగా అంటే ఇప్పుడు తాకూడదు బాబాయ్. ఇప్పుడు నిష్టలో ఉన్నా నేను. ఏ నిష్ట? ఉపవాస నిష్టలో ఉన్నాడంట. ఎన్ని రోజులు? 40 రోజులు అయిన తర్వాత ఇక అక్కడి నుంచి ఇక్కడ ఉంది కర్నూలు. అబ్బో మీకు బాగా తెలుసా? కర్నూలు దగ్గరకు వచ్చి ఇక మాల ఇప్పిన తర్వాత ఉండదు అన్నగారి పరిస్థితి. పోతూనే బొడ్లు కూడా పోతుంది తాకుండా. సేమ్ ఇవే తను ఎక్కడ చూస్తున్నాం మనం? హైందవులు చూడలేదా? ఎందుకని వాళ్ళు కూడా పాపం ఈ అమ్మాయి బాధపడుతుంది, కానీ వాళ్ళ ఆయన 40 రోజులు అంత చేసిండు. మనం చూస్తే నాకు ఫోన్ చేసి, అయ్యగారు ఏంటి అయ్యగారు మీరు 25వ తారీఖు చెప్తారు, వాళ్ళు రాదు, ఏది మీరు నాకు అంటే అయిపోయింది. ఆయన అక్కడ వికెట్ డౌన్ అయింది. మనోడు మందేసి మాట్లాడుతున్నాడు. అమ్మ నేను చెప్పినాను నువ్వు మందని మాట్లాడుతున్నావు, రేపు మాట్లాడాలంటే నా మాట ఏనండి అని చెప్పేసి మాట్లాడుతున్నాను. అంటే ఎన్నో చూశాను నేను అవమానపరచడం కాదు, కానీ క్రైస్తవం కూడా ఇలాంటి భ్రష్టత్వానికి వెళ్ళిపోతుంటే బాధపడుతుంది. చేయండి ప్రార్థన. మనం బాప్తిసం పొందాం కదరా, మనం నిష్టలో లేమా? బాప్తిసం పొందిన కానీ మనం ప్రార్థన చేయట్లేదా? ప్రతిదినం దేవుని యొక్క వాక్యం ధ్యానించట్లేదా? దాన ధర్మాలు చేయట్లేదా? ఏమంటే సంఘంలో ఎవరికైనా ఇబ్బంది కలిగితే పోయి సహాయం చేయలేదా? మీకు తెలుసు, ఇప్పుడు రంజాన్ మాసం జరుగుతుంది. సేమ్ అదే తత్వాలు ముస్లిమ్స్ కూడా పాత నిబంధనలు ఆచరించి 40 రోజులు వాళ్ళు కూడా ఉపవాసం ఉంటారు.
ఒక పొద్దు ఇది అంటారు వాళ్ళు. తెల్లారుజామున ఒక సైరన్ వస్తుంది, 4 గంటలప్పుడు తింటారు. అప్పుడే ఉమ్ముగుడు మింగేస్తారు, మళ్ళీ నైట్ తింటారు. మేము రైలు దిగంగానే అక్కడ ఒక మంచి హలీం షాప్ పెట్టినాడు. మీరు 8 తర్వాత వెళ్ళండి, కిక్కిసిపోయింది. మంచి బలిష్టమైన ఆహారం అండి. మటను గోధుమలు బాగా వాడు గ్రైండ్ చేసి 150 రూపాయలు. మన నియోజకవర్గం తిన్నాను మావిడ, నేనే తిన్నాను. బలం తెల్లదాం తింటాను, నైట్ ఇంకేం ఆకలైందండి. అదే ఉపవాసం. మీరు తినేదేంటి? ఖర్జూరాలు, మంచి మంచి డ్రై ఫ్రూట్స్. మా తెలిసిన ముస్లిం కుటుంబం ఉందిలేండి, పగలు తినరు, మంచిదే. అదేనా ఉపవాసం? యేసుక్రీస్తు అలా చేశాడా? 40 రోజులు ఎలా చేశాడు? మంచి మంచి ఖర్జూరాలు, మంచి మంచి గోధుమతో ఉన్న మటను, చికెన్ తిన్నాడా? యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధింపబడటానికి అరణ్యానికి వెళ్ళాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో 40 రోజులు. నేనేమంటాను ఆ ఉపవాసాన్ని? ఏమంటానండి? ఏమంటారు దాని పేరు? కటిక ఉపవాసం. నీళ్ళు లేవు, ఆహారం లేదు. 40 రోజులు తను నెరవేర్చబోయేటువంటి నిర్గం కొరకు కన్నీళ్ళు ఇచ్చి తండ్రికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. శరీరం అంతా శక్తిహీనమైపోయింది. మనం ఒక 2-3 రోజులకే ఎప్పుడైనా ఉపవాసం ఉన్నారు? మీరు 2-3 రోజులు ఉన్నారా? ఉపవాసం ఉంటే వాస్తవంగా వారి ముఖము ఎంతో తేజవంతంగా ఉంటుంది. ఉపవాసం ఉన్న వాళ్ళ ముఖము చాలా ఫ్రెష్గా ఉంటుంది. నేను గమనించాను. యథార్థంగా చేసేవాళ్ళ ముఖం. అన్నం తినరు, నీళ్ళు తాగరు, రోజంతా ఉంటారు. ఎంత యాక్టివ్ అంటే మనం కూడా పనికిరాం. ఎందుకంటే దేవుని శక్తి వాళ్ళని అనిపిస్తుంది. కానీ కొంతమంది తెల్లవారుజామునే 1/2 కేజీ ఉప్మా, 1/2 సేరు పాలు తాగి మేము ఉపవాసం అయ్యారంటే మంచిది అమ్మ. ఇంకేం ఆకలిద్దండి? ఒక పూట తింటే ఆకలిద్దా? మా కాలేజీలో కూడా చెప్పకూడదు కానీ చాలామంది బుధవారం అని శుక్రవారం ఉపవాసం ఉంటారు. సార్ నేను ఉపవాసం సార్ అంటే అలాగే ఉపవాసం చేస్తారంటే వాడు అన్ని బిస్కెట్లు అన్నీ తింటారు, ఉపవాసం అంటారు. అన్నం తినకపోతే ఉపవాసం అంట. అదే ఉపవాసం. నేను ఎగతాళి చేస్తాను వాళ్ళు. ఈ ఉపవాసం మీ దగ్గర దొరుకుతున్నాయని చెప్పారు. చాలామంది మిత్రులు ఉన్నారు నా కొలీగ్స్. ఉపవాసం అంటే తన్ను తాను నలగొట్టుకోవడం, ఆహారం నీళ్ళు ఏది కూడా తినకుండా దేహాన్ని ఆయాసపరచుకోవటం. యెషయా చెప్పలేదా? వచ్చేవాళ్ళు చెప్తారు. ఇవేమి చేయకుండా సూర్యుడు ఉదయించుకుంటే అంటే ఆ వెలుతురు కనపడకూడదంట, ముందే తిని అయిపోయిన తర్వాత మళ్ళీ తిని ఇంకేడా ఆకలిద్దామా? అలా చేస్తూ దేవుని అవమానపరుస్తున్నారు. అందుకోసమే వీళ్ళు చేసేటువంటి ఉపవాసము మరి పరిశుద్ధ గ్రంథం కానీ లేక ఈ మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆది సంఘం అనేటువంటి క్రైస్తవ్యమైన క్రీస్తు సంఘం కానీ చేస్తుందా? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, లెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పశ్చాత్తాపడతారు. అయ్యా నేను తాగను, నేను దొంగతనం చేయను అని పశ్చాత్తాపడే పని అంట. 40 రోజులు ఇదే పని. ఇంకా ఆత్మ పరిశీలన చేసుకుని నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది, నేను దేవుని కొరకు ఉంటానా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుంటారంట. తర్వాత పవిత్రమైన జీవితం. పవిత్రమైన జీవితం అంటే భార్య దగ్గర కూడా, పెళ్ళైన వాడు భార్య దగ్గర కూడా వెళ్ళకుండా ఉంటాం పవిత్ర జీవితం అంట. తెలుసా మీకు? ఆ మాల వేసుకున్న వాళ్ళు భార్య దగ్గరికి వెళ్ళడం, శరీర సంబంధమైనటువంటి లైంగిక వాంఛలను కోరుకోరు. అది పవిత్రమైన జీవితం అంట. మరి ఎల్లప్పుడు ఉండాలిగా? పెళ్లి చేసుకున్న 4 రోజులు మిగతా రోజులు ఉండాలిగా? అప్పుడు ఉండరు. నేనేం చెప్తున్నా అంటే, ఎన్ని తప్పుడు పద్ధతులు తీసుకొచ్చి ఈనాడు ఆశయం వాళ్ళు దేవుని అవమానపరుచుకుని చూడండి. అందుకోసమే యావేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ఏమంటాడు? మీరు ఉపవాసంతోనూ కన్నీళ్లతోనూ విలపిస్తూ నా దగ్గరికి తిరిగి రండి అని చెప్పేసి చెప్తున్నాడు. చివరికి లెంట్ డేస్ చివరిని ఏం జరుగుతుంది తెలుసా? యేసు శిలువ మరణం గుర్తుగా గుడ్ ఫ్రైడే చేస్తారు. 37వ రోజు, 38వ రోజు. ఏ రోజు అంటది? మంచి శుక్రవారం. శుక్రవారం మంచిగా గుడ్ ఫ్రైడే. ఇప్పుడే మరి మిగతా 51 శుక్రవారాలు, 52 కదా సంవత్సరానికి వారాలు, 51 శుక్రవారాలు మంచి కావా? ఏం చైతన్య? గుడ్ ఫ్రైడే ఆ రోజే శుక్రవారం మంచిది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఎవరైనా చనిపోయిన రోజు మంచి రోజు అంటారా? ఎవరైనా నేనే ఉన్నాను, నేను చనిపోతే మా కుటుంబం మంచిది అంటారా? ఏడుస్తారు. అయ్యో నా కొడుకు చనిపోయింది, నా భర్త చనిపోయింది, ఏడుస్తారు. అది ఎట్లా మంచి రోజు అయింది? మంచి శుక్రవారం అని చెప్పి గుడ్ ఫ్రైడే చేస్తారు, మంచిది. మళ్ళీ 3వ రోజు ఏం చేస్తారు? ఈస్టర్.
యేసుక్రీస్తు వారు తిరిగి లేచారని చేస్తారు. అంటే ఇవి లేవని కాదు, ఉన్నాయి. యేసుక్రీస్తు వారు శుక్రవారం చనిపోయారు, సమాధి చేయబడ్డారు, ఆదివారం తిరిగి లేచారు. బైబిల్ అదేగా చెప్పేది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త చివరి అధ్యాయాలు ఇదేగా చెప్పేది. అయితే మనం ఏం తెలుసుకోవాలంటే క్రైస్తవులు అంటే మళ్ళీ నేను చెప్తున్నా పదే క్రైస్తవులు అంటే క్రీస్తు సంఘ సభ్యులే క్రైస్తవులు. మిగతా వాళ్ళు క్రైస్తవులు కారు, వారి మత శాఖలు. మీరు పొరపాటున ఆశ్రమం దగ్గరికి వెళ్ళి మీరు ఎవరంటే మేము క్యాథలిక్స్ అంటారు. ఇప్పుడు ఆ అనుభవం ఏర్పడిందా? మీరు ఎవరంటే ఆశ్రమంలో అడగండి, వీఆర్ క్యాథలిక్స్. ఇంకెవరి దగ్గరికి అడగండి, వీఆర్ ప్రొటెస్టెంట్స్. మేము నూతన వారం అండి. నూతన మాకు సంఘాన్ని ఏర్పాటు చేసి నూతన ద్వారా మేము రక్షణలోకి వచ్చాము. లేకపోతే ఈ మధ్య కొత్త ఈ 1936 నుంచి ఒక గుంపు వచ్చింది. ఒక ఆయన సింగు గారు మొత్తం ప్రపంచం మొత్తం కూడా వ్యాపింపజేశాడు. ఆయన అర్థమేమిటి? భక్త సింగ్ గారు ఒక ఆయన మంచి భక్తుడు. ఉదాహరణకు భక్త సింగ్ గారి యొక్క సమూహాన్ని అడగండి, వారి సహవాసాన్ని ఏమని ప్రార్థిస్తారా వాళ్ళు చేస్తారు తెలుసా? మా భక్త సింగ్ గారి సహవాసం జిల్లా అది. భక్త సింగ్ గారి సహవాసం అంట విస్తరించాలంటే విస్తరిస్తుంది. ఎక్కడ పోయింది? కొరింథీ మన యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మన సహవాసం అయితే ఎవరితోటి? భక్త సింగ్ గారితో, వాళ్ళ సభ్యులతో అనిందా? చదవనమ్మా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో అక్కడ అంటాడు, మన సహవాసము తనైన దేవునితోనూ ఆయన కుమారుడైన క్రీస్తుతోనూ ఉండాలి. నేను మొన్న మధ్య వాళ్ళతో ఇదే చర్చ చేశాను. మీరు 1, 2, 3 చదువుకున్నాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో 3-4 వచనాలు. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, కన్నులారా దేని చూచితిమో, ఏది మా చేతులు తాకినో, దేనిని తాకినో ఆ జీవవాక్యం గురించి మీకు తెలియచున్నాను. ఎవరు చెప్తారు ఇక్కడ? యోహాను భక్తుడు చెప్తాడు. చదవండి. ఆ జీవం ప్రత్యక్షమైంది. ఆ జీవం ప్రత్యక్షమైంది ఎప్పుడు? 2000 సంవత్సరాల క్రితం ప్రత్యక్షమైంది. ఆ వాక్యమే శరీరంలోనే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. ఆయన పుట్టుకను బట్టే కదా క్రీస్తు శకం క్రీస్తుపురం అని విభజించబడింది. చదువు. సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు. సహవాసం ఎవరన్నారు ఇక్కడ? యోహాను గారు అంటారు, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేస్తున్నాము. జాగ్రత్త అందరూ నాయకుడు చదవాలి. మన సహవాసం అయితే చదువుతామా? హెబ్రోన్తో కాదు, భక్త సింగ్ గారితో కాదు, సిఎస్తో కాదు. మన సహవాసం ఎవరితో అంట? తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను దేవుని నామము మహిమకరం. ఆమేన్. ఎవరితో అంటే మన సహవాసం? తండ్రి దేవునితో యేసుక్రీస్తు. వీళ్ళంతా కూడా క్రీస్తు వారు. మనం ఏమని పిలవడ్డాము? అంత్యోక్యలో ఉన్నటువంటి సంఘం ఒక సంవత్సరం అంతా కూడా అంత్యోక్యలో శిష్యులు ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటి ఏమని పిలవడ్డారు? వాళ్ళు క్రైస్తవులు అనబడ్డారు. వీఆర్ ద క్రిస్టియన్స్. ఈ లోకము నమ్మినా నమ్మకపోయినా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి అంత్యోక్యలో ఉన్నటువంటి శిష్యులు సంవత్సరం అంతా కలిసి దేవుని ప్రార్థన చేస్తూ ఆరాధిస్తూ వచ్చారు. మొట్టమొదటిగా వారు క్రైస్తవులను పిలవడ్డారు. ఈ క్రైస్తవులు ఎవరో తెలుసా? మొదటి శతాబ్దంలోనే తలకిందులు చేశారండి. దేన్ని? అన్యుల్ని, లోకంలో ఉన్న వారిని తలకిందులు చేశారు. మీరు చూస్తే అపొస్తల కార్యములు 17వ అధ్యాయం చూస్తే, ఇదిగో భూలోకమును తలకిందులు చేసిన వారు ఇక్కడికి వచ్చి ఉన్నారని చెప్పేసి అన్నాడు అక్కడ పౌలు గారు. ఎవరండి క్రైస్తవులు? భూలోకాన్ని తలకిందులు చేస్తారు. తమ విశ్వాసం చేత, తమ క్రైస్తవం చేత, తమ పరిశుద్ధత చేత, తమ జీవితం చేత భూలోకాన్ని తలకిందులు చేశారు. అలా మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవం విరాజిల్లితే ఈనాడు 21వ శతాబ్దంకి వచ్చేసరికి ఏమైపోయింది? ఇంటి పక్కన వాళ్ళు కూడా మార్చలేకపోతున్నాం. అవునండి. భూలోకాన్ని తలకిందులు చేయటువంటి అర్థం ఏంటి? అక్కడ ప్రభు ద్వారా రక్షణ పొందినటువంటి వారందరూ కూడా వారి సమీపంలో ఉన్న బంధువులు కానీ స్నేహితులు వాళ్ళందరికీ సువార్తను ప్రకటించి యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధరణ గురించి ప్రకటించి వారందరినీ కూడా ప్రభు సంఘంలో నడిపించారండి. అందులో బట్టి అక్కడ గ్రంథకర్త లూకా అంటాడు, వీరు ఎక్కడ వచ్చారంట?
వీరు భూలోకమును తలకిందులు చేసినట్లు వారు ఇక్కడికి వచ్చారు. భయపడిపోయారంట ఆనాడు యూదులు. మరి మనం వెళ్తే మూలంలో ముస్లిం కూడా లేకపోతే మన విశ్వాసం లేకుతుందా? ఆ పోతల వాడి పని వాడు చూసుకుంటే లేకపోతాను. అవునా కదా? నిజంగా దైవికంగా మనం దేవుని పిల్లలుగా ఒక చోటకి వెళ్ళామంటే ఇదిగో దేవుని పిల్లలు వచ్చారు. క్రీస్తు ప్రభు చెప్పాడు, ఇద్దరిద్దరిని పంపించండి అన్నారు పరిచర్య కొరకు. మీరు వెళ్ళేటప్పుడు జాలినైను సంచినైను ఒక జత అంగినైను తీసుకుపోవద్దు. మీరు ఎక్కడికి వెళ్తారో ఇద్దరిద్దరు పంపించాడండి యేసుక్రీస్తు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు వెళ్ళినప్పుడు నువ్వు ఎవరి ఇంటికి వెళ్తావో వారికి శుభమని చెప్పు. ఒకవేళ వాళ్ళని చేర్చుకున్నారనుకోండి, వారికి సమాధానకర్త అయిన దేవుడు వారికి సమాధానం ఇస్తాడు. చేర్చుకోలేదు అనుకోండి, ఏం చేయమన్నాడు సార్? ఏం చేయమన్నాడు? పాదధూళిని వదిలిపెట్టండి. ప్రభు దినమున ఆ రెండవ రాకల్లో ఆ పాదధూళి ఆ కుటుంబం గురించి ఏం చేస్తుందంట? సాక్ష్యం ఇస్తుంది. జాగ్రత్త సుమి. ఈనాడు కట్టు బట్టలతోటి భార్యాభర్తలు ప్రభు సంఘాలు నిలబెట్టుకోవడానికి వెళ్తున్నారు. కట్టు బట్టలతోటి. అబ్రహాం ఇచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? ఆయన ధనవంతుడే. ఏం చేశాడు? తనకున్న దానాన్ని ఎంత తీసుకుపోయాడా? తన భార్యను తీసుకొని తమ్ముడు కుమారుని తీసుకొని దేవుడు పిలిచేటప్పుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు ఆయనకి. తెలుసా అండి? అదే హెబ్రీయుల పత్రిక 11వ అధ్యాయం అంటాడు, దేవుడు దేనికి శిల్పి అయి నిర్మాణపడి ఉన్నాడు, ఆ పునాదులుగా పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఆ నిరీక్షణతో వెళ్ళాడంట. ఆ వాగ్దాత దేశంలో ఆయన నెమ్మది పొందినట్టుగా వ్రాయబడింది. మరి మనం పిలిచిన వాడు ఎవరు? మనం పిలిచిన వాడు జీవగల దేవుడు. ఆయన రక్షణ మార్గాన్ని నీకు తెలియజేసి ఆయన నివాసం ఉండేటువంటి పరలోకానికి నేను తీసుకువెళ్ళాలని పిలుస్తూ ఉంటే, నాకు నువ్వు వద్దయ్యా, నీ ప్రేమ వద్దయ్యా, నీ వాక్యం వద్దయ్యా, నా ఇష్టానుసారమైన ఆచారాలు చేస్తాను, నా ఇష్టానుసారమైనటువంటి పద్ధతుల్లో పోతానని దేవునికి ఎదురాడితే బ్రతకగలమా? జీవించగలమా? దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలమా? ఆలోచించిన పిల్లల ఈ ఉదయకాలంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని చేయించు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారని ప్రభు అనలేదా? ఎక్కడ ఉంటుంది ఆ మాట? మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు. 7 నుంచి 9 వచనాలు మనం చూస్తాము. వేషధారులారా, ఎవరికి సంబంధిస్తున్నాడండి? ముందు వేషధారులారా అనే దాన్ని ఆలోచన చేయి. అయ్యా, వేషధారులారా అంటే ఏంటి? వేషధారులు చెప్పని అర్థం. వేషధారులు అంటే ఇప్పుడు మా చిన్నప్పుడు వేషాలు వేసేవాళ్ళు. ఇప్పుడు వేషాలు అంటే మీకు తెలుసా? స్వతంత్ర సమయంలో అల్లూరి సీతారామరాజు ఉంది కదా, ఆయన వేషం వేసేవాడు మా పెద్దయ్య. ఆయనలాగా పంచ కట్టుకొని ఎర్రగొండ వేసుకొని ఇది పెట్టుకొని బాగుమట్టి, దాని వేషం అంటారు. అసలు రూపం ఆ వేషం వేసినప్పుడే అల్లూరి సీతారామరావు ప్రవర్తించాడు. ఆ తర్వాత ఈయన రూపం అంతే. మనకు అర్థం కావాలి వేష రూపం అంటే. మేము క్రైస్తవమేనండి, మేము ఉదయం 7:30కి ఆరాధనకు వెళ్తామండి అని చెప్తారు. కానీ వారి లోపల ఎలా ఉందంట? ఆనాడు శాస్త్ర పరిశీలక హృదయం లోపల క్రూరమైనటువంటి స్వభావం. అందుకనే వారు చెప్పడానికి చెప్తారు కానీ చేయనే చేయరు. అందుకోసం ప్రభు వాళ్ళు ఏమన్నా తెలుసా? ఇదిగో మీరు సున్నం కొట్టిన సమాధులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి, కానీ లోపల ఎలా ఉందంట? ఫుల్లు కలుషితం ఉంది. మనం అలా ఉన్నామా? ప్రభు అదే చెప్తున్నాడు, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము దూరంగా ఉందంట. ఏ విషయంలో దూరంగా ఉంది? లేంటి చేస్తాము, 40 రోజులు ఉపవాసం ఉంటాము, 40 రోజులు చాలా నిష్టగా ఉంటాము, ప్రార్థన చేస్తాము, కింద నుంచి పైన బ్లూ సొక్కా వేసుకుంటాము, చెప్పులు వేసుకోము, మాంసం తినము. ఇలాగూ రక్షణ పొంది జీవితాంతం ఉండొచ్చుగా. 40 రోజులే. ఎందుకంటే యేసు ప్రభు 40 రోజులు వేశాడంట. మోషే 40 రోజులు సీనా అరణ్యం మీదకి వెళ్ళి 40 రోజులు ఉపవాసం ఉన్నాడంట. వీళ్ళకి ఆయన మాదిరి. వాళ్ళు ఎందుకు చేశారు? ఇప్పుడు మోషే ఉపవాసం ఉన్నాడు, ఎందుకున్నాడబ్బా? ధర్మశాస్త్రాన్ని ఇజ్రాయెల్ తీసుకురావాలి అంటే దేవుని దగ్గరికి వెళ్ళి పగలు రాత్రి రేయి బవల్లో రాయబడింది. ఉపవాసం ఉండి దేవుని అడిగితే ఆ జీవం గల దేవుడు
ఆయనతో మాట్లాడి 2 రాతి పలకలను చేసి వాటి మీద ఆయన దేవుని చేపరాతోటి 10 ఆజ్ఞలు రాసి పంపించాడు. అవునా కాదా? కిందకు వచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇజ్రాయెల్ పోయిన మోషే అటే పోయిండు. ఆరోను అన్నని పిలిచారు. మోషే అన్న ఆరోను కదా, పిలిచి పోయిన మోషే అటే పోయిండు 40 రోజులు, వాడు ఉండో లేడో తెలీదు, మమ్మల్ని ఐగుప్తు దాసి నుంచి నడిపించినటువంటి దేవుడు మాకు కావాలి అని ఆయన్ని బాగా ప్రలోభపెట్టి అవమానపరుస్తుంటే, తేని మీ దగ్గర ఉన్నటువంటి బంగారం చెవులకి ఆ మెల్లకి కాళ్ళకు ఉన్నటువంటి బంగారం వెండి తీసుకొస్తే ఒక కోత పోసిన విగ్రహాన్ని దూడం చేశాడు. ఆయన పైనుంచి కిందకు వస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఓ ఇజ్రాయేలు నీవే మమ్మల్ని ఐగుప్తు దాసి నుంచి తీసుకొచ్చావు. దేన్ని? దూడ ఏమన్నా జీవం కలిగిందండి? బంగారం ఎంతో చేస్తే జీవం ఉండదా? చాలా మంది దావతులు ఇంట్లో బంగారపు విగ్రహాలు పెట్టుకున్నారు. అవి మాట్లాడతాయా? ఎంత అవిధేయత అంటే ఇజ్రాయల్ది. అది చూసినటువంటి మోషేకి కడుపు మండిపోయి కోపం వచ్చి ఆ పలకలు పడేశాడు. తెలుసా మీకు విషయం? ఆ దినాన 3000 మంది ఇజ్రాయెల్ ప్రజలు హతం చేయబడ్డారు దేవుని ఉగ్రతకి. దేవుని అవమానపరిచి, దేవుడు ఉన్న నియమంలో ఉన్నటువంటి 2వ నియమం, ఆకాశం ముందు కానీ భూమి కింద నీళ్ళు కానీ ఏ రూపం చేసుకోకూడదని దేవుడు చెప్తే అదే రూపాన్ని చేసుకొని, ఓ ఇజ్రాయెలు నీవేనయ్యా మమ్మల్ని రక్షించింది, నీవేనయ్యా ఐగుప్తు దాసి నుంచి ఆ 430 సంవత్సరాలు విసికి వేసారి మట్టి విసికే పనిలో, ఇటుకలు కాల్చే పనిలో ఉంటే దేవుడు దయతలిచి ప్రేమ చూపించి నత్తివాడైన మోషేను పంపించి, మోషే కూడా తప్పించుకోబోయాడు. అయ్యా నీ నత్తివాడిని అయ్యా నేను నడిపించాలంటే, మోషేను వెళ్ళు, నీ నోటికి బోరగా నీ అన్నయ్యను ఆహ్వానిస్తానని చెప్పేసి పంపిస్తే 10 తెగులు తెప్పించి సంహార దూత అనే చివరిదాన్ని పెట్టలేదా? ప్రతి ఇంట్లో ఐగుప్తులో ప్రతి ఇంట్లో ఘోష. ప్రథమ సంతానం కుమారుడు చనిపోయాడు, ప్రథమ జంతువు చనిపోయింది. ఐగుప్తి అంతా కూడా రోదలతో ఏడుస్తూ ఉంటే, అప్పుడు కాదా ఆ ప్రేమగల దేవుడు మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించింది? మర్చిపోయారా ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన చేసిన ఉపకారం మర్చిపోయారా? మర్చిపోయి మీరు విగ్రహం చేసుకొని ఇది నా దేవుడు అంటారా? పాపం రాదండి. 3000 మంది చంపించేశాడు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు ఏర్పరచినటువంటి ఆచారాలను మనం చేస్తే మన గతి కూడా అంతే. ఒక ఆయన అడిగారు, మీరు ఎంపీ చేయరా అన్నారు. నేను ఆల్రెడీ దీక్షలోనే ఉన్నానని చెప్పాను. 40 రోజులు కాదయ్యా, 1995 ఆగస్టు 2 బాప్తిసం పొందాను. నాటి నుంచి నా దీక్ష కొనసాగుతూనే ఉంది. నా 40 రోజులు కాదు, నా బ్రతుకంతా దేవుని కొరకు నేను నిష్ఠగా బ్రతుకుతున్నాను చెప్పాను. వాడికి అర్థం కాలేదు. అదేంటి మేము 40 రోజులు ఉంటాము అయ్యప్ప మాల, మీ క్రైస్తవులు కూడా ఆశ్రమం చేస్తున్నారు 40 రోజులు అంటే, 40 రోజులు కాదు అబ్బాయి, నేను బ్రతికేంత వరకు కూడా నా దేహాన్ని నేను నలగొట్టుకుంటూ నా దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతుకుతూ నిత్యం ఆయన ప్రార్థన చేస్తూ జీవముల దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవిస్తూ ఆనందిస్తూ ఉన్నాను. నా బ్రతుకు కాలవంతా సమాధానం చెప్పాను. అది లెక్కంటే దాన్ని విడిచిపెట్టి ఆచారయుక్తంగా చేస్తుంటే, ఇందాక చదివినటువంటి పాఠంలో రండి మనం ముగించుకుందాము. ఇందాక చదువుకున్న పాఠం యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో ప్రవక్త అయినటువంటి యెషయా తెలియజేస్తా ఉన్నారు. ప్రియులారా, నేనే చదువుతాను చూడండి. 13వ వచనంలో, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దాన్ని కనువు తేపుడు. ఎవరితో అంటున్నాడు? ఎవరంటున్నారు? ఇట్లా చదవాలి. ఎవరంటున్నారు? ఎవరితో అంటున్నారు? యెషయా కాదండి బాబు, యెషయా రాశాడు. దేవుడు అంటున్నాడు, జీవం గల దేవుడైన యెహోవా అంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరితో అంటున్నాడు? యెషయా ద్వారా రాయించాడు. అర్థమైందా? ఈ యెషయా ఎవరంటే ఆమోస్ కుమారుడు. ఈయన రాస్తూ ఉన్నాడు దేవుని మాటలు. దేవుడు ఏమంటాడు? మీ నైవేద్యములు వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దాన్ని ఇక తేపడి. ఎందుకంటే అవుతాడు. ఉపవాస దినములు ప్రకటించుకున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. ఉపవాస దినములు ప్రకటిస్తున్నారు, గొడవలు పడుతున్నారు, పాపం చేస్తున్నారు. ఇంకెందుకని మీరు తెచ్చేటువంటి నైవేద్యాలు నేను ఇష్టపడను. ఈనాడు చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే, గుళ్ళకెళ్ళి కొబ్బరికాయ, పూలు, అగరబత్తులు తీసుకెళ్ళి అయ్యగారికి ఇస్తారు. ఆయన లోపలికి వెళ్తాడు, గర్భగుడిలోకి వెళ్ళి ఏదో జపాలు చదువుతాడు.
నాకు రావలేదు నా మంత్రాలు చేసుకొచ్చి ఒక షట్టమా ఉంటుంది అది నెత్తిన పెడతాడు. ఏం చేసిన కొబ్బరి సగం ఎన్నుకుంటాడు, సగమే భక్తులకి ఇస్తాడు. అలానే చేశారు మన ఇజ్రాయెల్ ప్రజలు కూడా. దేవుడు కోపం రాదా? మీ నైవేద్యాల్లో తేమాకండి, నా దగ్గర రామాకండి, మీ పాపం చేస్తూ దేవాదేవాన్ని ప్రార్థన చేస్తాను, నా దగ్గర రామాకండి అని అసహించుకుంటారా? అది నాకు అసహ్యం గుర్తించు ధూపార్పణము, అమావాస్యను, విశ్రాంతి దినమును, సమాజ కూటములను, కూట ప్రకటనమును జరుగుతున్నవి. ఈనాడు క్రైస్తవులు కూడా అమావాస్య రోజు ప్రార్థన చేస్తారు, దేహాలు పడతారంట. అది ఉంది కదా బాబులు పాట పాడేది, అదేంటి దాన్ని భక్తరామ కళాక్షేత్రంలో ఒక ఆయన మీటింగ్ పెడతారు అమావాస్య రోజున. గోవాల గోవాల ఏడుపు ఏడుపు కేకలు, అమావాస్య ప్రార్థన ఉంటాయి. బయట మంచి ఫ్లెక్సీ రాస్తారు, ఏంటంటే దేహాలను పడతారంట. దేవుడు ముందుగానే చెప్పాడు అమావాస్యలు, విశ్రాంతి దినము శనివారం ఆచరించేది, సమాజ కూట ప్రకటనలు జరుగుతున్నవి, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజములను నేను. దీనికి ఎవరున్నారు? ప్రార్థన చేస్తున్నారు, చేసేదంతా పాపులే. దేవుడు చెప్పిన నియమం ప్రకారం చేయట్లేదు కాబట్టి వాళ్ళ ఏ గుంపు అన్నాడు ఆయన? పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను వచ్చదాలను. మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలం నాకు ఏమైపోయింది? బైబిల్లో ఒక హే వస్తువు గురించి చెప్తాడు. ఏంటో చెప్తారా కదా? బైబిల్లో ఒక హే వస్తువు గురించి చెప్తాడు, జంతు గురించి కాదు, కొంచెం నేను పందిని గురించి చెప్తాడు. హే వస్తువు మీరు చూసారా? ముస్లిం దేనికైనా ఇష్టపడతారు, కానీ పందిని తీసుకొస్తే అరే సువర్క బచ్చి అని చెప్పి దాన్ని అమలుబడి చంపుతారు. పాత నిబంధనలు వాళ్ళు ఆచరిస్తారు కాబట్టి ఏమైనా వస్తువు. అలాగూ దేవుడికి ఏమైపోయిందంటే మీరు చేసేటువంటి నైవేద్యాలు ఇవన్నీ కూడా హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహించలేకపోతున్నాను. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కళ్ళు కప్పుతారు. చేతులు దాస్తున్నప్పుడు అంటే ఏం చేశాడు ఆయన? వారి మొదలు ఆలకించట్లేదు. మీరు బహుగా ప్రార్థన చేతులను నేను వినను. ఇప్పుడు మాట అంటాడు కదా, అయ్యా ఎవరు ప్రార్థన వినడు? మీరు అనుకుంటున్నారు ఇక్కడ చాలామంది రక్షణ పొందకుండా మీరు ప్రార్థన చేస్తే మీ ప్రార్థనలు దేవుడు వినడు. ముచ్చటేలేదు దాంట్లో. దేవుడు పాపుల మనవి వినడని లేఖనం రాయబడింది, అవునా కదా? నీతివంతుల యొక్క ప్రార్థన వింటాడు. మీరు అనుకోవచ్చు నా భర్త కొరకు, నా భార్య కొరకు, నా పిల్లల కొరకు, నా కొరకు అనుకుంటారు. నో, మీ ప్రార్థన లెక్కించబడదు. దేవుడు పాపుల యొక్క మనవి ఆలకించడు. అలా చెప్పిన దేవుడు ఆలకిస్తాడా? ఒకవేళ పశ్చాత్తాపడి మారుమంచు కొరకు నువ్వు అడిగితే అప్పుడు వింటాడు. కానీ మామూలుగా నాకు రోగం తీసేయా, నా పిల్లలకు ఉద్యోగం తెప్పియ్యా, మంచి పాస్ అయ్యా అంటే వెండవు. నేను చెప్పే మాట కాదు, దైవ లేఖనం చెప్తుంది. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొను. మీరు బహుగా ప్రార్థన చేతును నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకునేవి. ఎప్పుడేంటంట? ఈ పాపములు కడుక్కొని క్రీస్తు యొక్క రక్తంలో శుద్ధి చేసి వెళ్ళినప్పుడు అప్పుడు వింటాడంట. 18 అంటాడు, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకున్నాము. దేవుడికి రక్షణ పొందనట్టు వారికి మధ్య వివాదం ఉందంట. ఏంటా వివాదము? పాపం అనే వివాదము. ఆ పాపమును తీసివేసుకోవడం కూడా దేవుడు పిలుస్తున్నాడు. పిల్లలు ఇక్కడ అంటాడు 18, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను, అవి హిమము వలె తెల్లబడును. మీరంతా ఘోర పాపినైనా సరే మనం అప్పుడప్పుడు పాడుతూ ఉంటాం, ఎంత ఘోర పాపాత్ముని అయినా ప్రేమించును రారా, ఎంత ఘోర పాపాత్ముని అయినా ప్రేమించును రారా, పాప భారముతో రారా, భారములపై పడరా, పాప భారముతో రారా. అక్కడ పడగలటమ్మా ఆయన పాదములు పడ. అయా నేను పాపిని క్షమించు, నా జీవితాన్ని మార్చాయని నువ్వు ఆయన పాదములు బట్టి. పాపుల రక్షకుడేసు, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, ప్రేమామృత
రక్తధారలు చిందినను. ఉన్నారండి భూమి మీద ఏ దేవుడే ఉన్నాడు నా ప్రభుకు సమానంగా? నిన్ను ప్రేమించి తన దైవత్వాన్ని విడిచిపెట్టి దరిద్రుడిగా ఈ లోకంలోకి వచ్చి తండ్రి చిత్తానికి లోబడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినటువంటి నా ప్రభు యొక్క త్యాగాన్ని బట్టి పరలోకమందు ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు కానీ, భూమికి ఉన్న ప్రతి మోకాలును యేసు నామములో ముందుంది. ఆమేన్. ఎంత ఘోర పాపమైనా ఆయన పాదాల ఎదురుకు వచ్చి అయ్యా నా పాపం కనుగొంటే ఆయన ఏం చేస్తాడంట? ఈ పాపాన్ని తీసేస్తాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, రండి మనం వివాదం తీర్చుకుందాము, మీ పాపములు రక్తము వలె ఎర్రమైనను అవి హిమము కంటే తెల్లబడు. అంటే మీ పాపము ఎవరు తీర్చలేనప్పటికీ కూడా ఆయన భుజాలపై వేసుకొని నీకు నీ హృదయాన్ని తెల్లగా పరుస్తాడు, పాపం లేకుండా చేస్తాడు. కెంపు వలె ఎర్రమైనవే ఏర్పడినప్పటికీ మీ పాపాలు అవి గొర్రెబొచ్చు వలె తెల్ల ఉంటాయట. అంటే చూడండి, మనము మన పాపం మనం తీసివేసుకోలేము, కానీ ఆ పాపాన్ని తీసుకొచ్చి ప్రభువే వేసినట్లయితే ఆ పాపం యొక్క శిక్షను ఆయన భరించి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది. దాని అర్థం అదండి. కాబట్టి మనుషులు కల్పించిన పద్ధతి మనం చేస్తున్నామా? జాగ్రత్త సుమి. దేవుడు సమీపంగా ఉన్నాడు. నీ మొరలు ఆలకించట్లేదు అంటే నీ హృదయంలో పాపం లేదు. నేను లెందే చేస్తానయ్యా ఈ 40 రోజులు అంటే కాదు. బసవ బుధవారం మొదలు పెట్టారు మనోళ్ళు, ఆదివారం తీసేస్తారు. ఈస్టర్ దాకా 40 రోజులు ఉండి ఆ తర్వాత కర్ణగిరి వెళ్ళి ఆ డ్రెస్ ఇప్పేసి మామూలుగా వస్తున్నారు. ఆ తర్వాత తింటారంట భోజనాలు, ఏది మటన్ గిట్టు. అవి దేవుడు ఏర్పరచలేదు. ఇప్పుడైతే క్రీస్తు ప్రభు నువ్వు సొంత రక్షగా అంగీకరించి నీ పాపంలో ఆయన భుజం మీద వేసి ఆయన రక్తంలో నువ్వు కలగబడినావు, బాప్తిసం ద్వారా రక్షించబడిన నిన్ను ప్రభువే ఆయన సంఘంలో చేరుస్తున్నాడు. ఆనాటి నుండి మరణ పర్యంతం వరకు మనం ఏమున్నాం కదా? ఉపవాస దీక్షలో ఉన్నాం పిల్లలు. ఆమేన్. ఒకవేళ నువ్వు ఉండనట్లయితే ఆ ఉపవాస దీక్షను కంటిన్యూ చేయండి. అప్పుడే కదా ఆయన ఇస్తా అన్నాడు జీవకిరీటాన్ని కదా. ప్రకటన 2:10 మన సోదరులు ప్రకటన చెప్తున్నారు మోహన్ రావు గారు. మరణం వరకు ఏం చేయాలంట? ఈ ఉపవాస దీక్షను కొనసాగించాలండి. నమ్మకం అంటే ఏంటి? ఉపవాస దీక్ష. మరణం వరకు పరిశుద్ధంగా ఉండటము, మరణం వరకు ప్రార్థన చేయటము, మరణముకు కన్నీళ్లతో దేవుని అడగటము, మరణం వరకు మన పవిత్రమైన జీవితాన్ని కాపాడుకుంటూ వెళితే అప్పుడు ఏమిస్తాంట? మరణం వరకు నమ్మకంగా ఉండటం నీకు జీవ కిరీటం. అంటే ఏంటి తెలుసండి? రాజుగారు పెట్టుకునే కిరీటం కాదు, ఆ పరలోక భాగ్యాన్ని ఇస్తాడు. మనందరం పొందుకోవాలని ఈ పాఠం ద్వారా మనం హెచ్చరించుకుంటూ కాకపోతే 1:20 చెప్తారు, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకోకుండా విన్నదాని ప్రకారము ప్రవర్తించండి. అప్పుడు మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడతాం. మీ అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడు రాంబాబు ఈరోజు అధ్యక్షుల నుంచి నడిపిస్తున్నాడు, వారికి ఇస్తున్నాము వందనాలు. ఆ తదుపరి కార్యక్రమాన్ని చెప్తారు క్లుప్తంగా, ఒక 5 నిమిషాల్లో ప్రొటెక్షన్స్ అయిపోవాలి, సమయం అయిపోయింది. మనం ఎందుకంటే ప్రతి ఆదివారము వాటి హెచ్చరికలు వింటూ ఉన్నాము. మన మధ్యలో ఈరోజు మోహన్ గారు ఇటు వచ్చారు, మరి ఏదో పని ఉంది. వారు క్లుప్తంగా ప్రభు యొక్క త్యాగం గురించి క్లుప్తంగా చెప్పి ప్రభు వాళ్ళు నడిపిస్తారు. అనుకూలం చేసుకొని సమయం 10 కలకు వచ్చారు. ఇప్పటి వరకు ఎంతో చక్కగా దేవుని వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అదేవిధంగా బ్రదర్ గారు చెప్తుంటే నాకు ఒక వచనం గుర్తుకొచ్చింది.